చిత్రమైన శత్రువు 9వ భాగం. రోజులు గడుస్తున్నాయి. కాలం నత్తనడక నడుస్తున్నట్లు అనిపిస్తోంది మనోకి. అయితే అతడికి అప్పుడప్పుడు అజ్ఞాత వ్యక్తి బెదిరింపు గుర్తుకొచ్చేది. అది నిజమేనేమో అన్న శంక ఓ మూల ఉన్నా రోజులు గడిచే కొద్దీ ఆ బెదిరింపులో నిజం లేదన్న నిర్ణయానికి వచ్చేశాడు. దాన్నతడు దాదాపు మర్చిపోయాడు కూడా. ఎలిజబెత్ మరణం తాలూకు స్మృతుల నుండి అమ్రపాలి కాస్త కోలుకున్నాక అతడు ఆమెని తీసుకుని తొలిసారిగా ఏకాంతంగా అక్కడికి దగ్గరలో ఉన్న అడవి వైపు బయలుదేరాడు. మనోకి చాలా ఉత్సాహంగా ఉంది, ఆనందంగా ఉంది. అందులో వలచి తపించి అందుకున్న ప్రియురాలితో తొలి ఏకాంతం. అమ్రపాలి మౌనంగా ఉంది. ఏమిటి ఆలోచన? పచ్చని పల్చని ఆమె పొడవాటి మృదువైన పాదాన్ని పెనవేసుకున్న వెండి గొలుసుని తదేకంగా చూస్తూ అడిగాడు. గౌతమి గురించి. అతడు చిరుకోపంగా, ఇక్కడ ఈ సమయంలో గౌతమి గురించిన ఆలోచన అడిగాడు. మరి? అమ్రపాలి అమాయకంగా మొహం పెట్టింది. ఆ అమాయకత్వం వెనక ఉన్న కొంటెదనాన్ని అతడు పసిగట్టాడు. చెప్పనా? అమ్మాయి అయితే ఇలాంటి సందర్భాల్లో ఒకలా ఆలోచించాలి, అబ్బాయిలైతే మరోలా. ఎలా? అమ్మాయిలు అబ్బాయిల పెదవుల గురించి, తుమ్మెద రెక్కల మీసాల సమస్య గురించి, అబ్బాయిలు అమ్మాయి కాలిపిక్క మీద మచ్చ గురించి. గుండెల చివర్ల మాట పూర్తి చేయకుండానే కెవ్వుమన్నాడతడు. ఆమె అతడిని గిల్లలేదు, కొరికింది. అది ఏదీ తెలియదు కదూ బుగ్గ మీద. అతడు ఎడమ అరిచేత్తో గుడి బుగ్గను తడుముకొని మై గాడ్ దంతక్షతలు. ఈసారి గట్టిగా తొడ మీద గిల్లింది. నఖక్షతలు. హౌ లక్కీ ఐ యామ్. ఇలా మాట్లాడితే నేను పారిపోతాను. నా మూడ్ గుర్తించవేం? అవతల వసీముద్దీన్ ముస్లిం అన్న నెపంతో గౌతమి పేరెంట్స్ పెళ్లి ఒప్పుకోవట్లేదు. ఇంటికి పెద్ద కూతురిగా తన పెళ్లి వాయిదా వేసుకొని అన్ని బాధ్యతలు నిర్వర్తించింది. అయినా వాళ్ళిప్పుడు పాడి ఆవు లాంటి గౌతమిని వదులుకోవడం ఇష్టం లేక కులమత ప్రసక్తి లేవనెత్తారు. మనుషుల్లోని విశ్వాసఘాతుకత్వాన్ని కళ్ళారా చూస్తూ తను విలవిల్లాడుతోంది. తను చాలా సెన్సిటివ్. వసీం తనకి ధైర్యం చెప్తున్నాడు. మరో 10 రోజుల్లో వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. కన్నవాళ్లలోని క్రూరత్వాన్ని గురించి ఎంత ఆలోచించినా కొరుకుడు పడలేదు. ఆమె టాపిక్ మార్చడానికి ప్రయత్నిస్తుందని అతనికి అర్థమైంది. నేను ఇలాంటివి చాలా చూశాను. గౌతమిలా ధైర్యం చేయగలిగిన వాళ్ళు ఒక స్వంత భవిష్యత్తుని పొందగలుగుతారు. పిరికి స్వభావం గలవాళ్ళు జీవితాన్నే కోల్పోతారు. ఏమంటావు? నిజమే. ఇప్పటికైనా మూడ్లోకి వస్తావా? ఎలా? బుగ్గల్లోని ఎరుపుని దాచుకుంటూ అడిగింది అమ్రపాలి. ఆమెకి అప్రయత్నంగానే విహారీ గుర్తొచ్చాడు. అతడు తన ఇష్టాన్ని, ప్రేమని, అది పచ్చి మోసంతో కూడిన నటనే కావచ్చు, కళ్ళల్లోనే చూపించేవాడు. అతి చనువు తీసుకోవడం, ఇతడిలా స్పర్శ కోసమే తప్పిస్తున్నట్లు కనిపించేవాడు కాడెప్పుడు. అందుకే అతడు చివరి క్షణాల వరకు తన దృష్టిలో జెంటిల్మ్యాన్లా మిగిలిపోయాడు. అంత మధురమైన సమయంలో అతడి జ్ఞాపకం ఆమె మనసుని కలతపెట్టగా తల విదిలించింది. ఓహ్, తెలివైన దానివి, గ్రహించి రెడీ అవుతున్నావు, అవునా? ఆమె అర్థం కాక ఏమిటి అడిగింది. ఇది మనో చప్పున ఆమె ఊహించని విధంగా ఆమె మీదికి ఒరిగిపోయాడు. అతడి బరువుకి ఆమె వెనక్కి ఒరిగిపోతూ వెల్లకిలా పడుతుందన్న భయంతో 2 చేతుల్ని వెనక్కి ఆంచింది. అతడు తన శరీరపు బరువుని పూర్తిగా ఆమె మీదికి చేర్చి ముందుకు వంగి ఆమె పెదవులు అందుకున్నాడు. ఊహించని అద్భుతమైన పరిణామం, అద్భుతమైన అనుభవం. వేడిని పుట్టిస్తున్న తడి పెదవులు, గుచ్చుకుంటున్న అతడి మీసాలు, శరీరాన్ని మధురమైన బాధకి, ఒత్తిడికి గురి చేస్తున్న అతడి శరీరపు బరువు, శరీరం నేల మీదగాక ఆకాశంలో విహరిస్తున్న అనుభూతి, తమ అస్తిత్వాన్ని తప్ప ప్రపంచపు ఉనికినే మర్చిపోయిన స్థితి. ముంచుకొస్తున్న ఆ భయంకర ప్రమాదాన్ని గమనించే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ. వాళ్ళు ఉందో కొండ క్రింద తిప్ప మీద. కొండ మీద నుంచి 2 హస్తాలతో బలంగా నెట్టబడింది ఒక పెద్ద టేకుమాను. అది మృత్యువు ప్రతిరూపంలా వాళ్ళని బలి తీసుకోవడానికి దొర్లుతూ వస్తోంది. రోమియో, గొణిగింది అమ్రపాలి. మై లవ్. టేకుమాను దగ్గరవుతోంది. ఇష్టపూర్వకంగా అనుభూతిస్తున్న తొలి ముద్దు తాలూకు మధురిమలో ఉన్న ఆ ఇద్దరిలో ప్రమాదాన్ని పసికట్టిన మనో అతడిని ఆకర్షించిందా అలికిడి. అతడు మెరుపు వేగంతో లేచి ఆమె భుజాల్ని పట్టుకొని లాగబోయాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. అమ్రపాలి కాళ్ళు దాని క్రింద ఇరుక్కుపోయాయి. అమ్మా! ఒక్క ఆర్తనాదం. భయంకరమైన షాక్ అతడికది.
రోమియో ఆమె బాధకి విలవిల్లాడిపోతోంది. ప్లీజ్ హెల్ప్ మీ, సేవ్ మీ, నా కాళ్ళు విరిగిపోయాయేమో ఏడుస్తోంది. ఆ షాక్ నుంచి బయటకొస్తూ అమ్రపాలి నిలువెల్లా కంపించిపోయాడతడు. మనో నన్ను రక్షించు పిరికిగా అంటోందామె. ఆమె 2 కాళ్ళు దాని క్రింద చిక్కుకుపోయాయి. మనో వేగంగా కదిలి ఆ మొద్దుని బలంగా పక్కకి నెట్టడానికి ప్రయత్నించాడు. అది కించిత్ కూడా పక్కకి జరగలేదు. ఆమె బాధకి గిజగిజలాడిపోతోంది. మొదటి ప్రయత్నంలోనే అర్థమైపోయిందతడికి. బలమైన తన శరీరం కూడా దాన్నేమాత్రం కదిలించలేదని. అయినా మళ్ళీ ప్రయత్నించాడతడు. దాన్నతడు ఏమాత్రమూ కదిలించలేకపోయాడు. ఓవైపు అమ్రపాలి ప్రాణభయంతో విలపిస్తోంది. అతడికి పిచ్చి పట్టినట్టయింది. చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. కావాలనే ఏకాంతం కోసం అడవి లోపలి భాగానికి వచ్చేశారు. పరిస్థితి అతనికి అర్థమైంది. జుట్టు పీక్కున్నాడు. బిగ్గరగా అరిచాడు, ఎవరైనా రండి, వచ్చి నా ప్రాణాన్ని రక్షించండి. బదులుగా నా చర్మంతో చెప్పులు కుట్టి మీ పాదాలకు తొడుగుతాను. ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరొస్తారు? ఎవరూ రాలేదు. అతను అమ్రపాలి కాళ్ళ దగ్గర క్రింద కూలబడి ఆ మొద్దుకేసి నిస్సహాయంగా తలబాదుకున్నాడు. రోమియో భయంతో మరింత తల్లడిల్లిపోయింది అమ్రపాలి. సరిగ్గా అప్పుడు టేకుమాను కొద్దిగా కదిలింది. అతడు ఆత్రంగా తన 2 చేతుల్ని దాని క్రిందికి పోనిచ్చాడు. సడన్గా దాని కదలిక ఆగిపోయింది. అతడి 2 చేతులు దాని క్రింద ఇరుక్కుపోయాయి. మరింత భయంకర రూపం దాల్చిన పరిస్థితి. అతడు గింజుకున్నాడు. ఫలితం శూన్యం. ఒక విధమైన పిరికితనం ఆవరించిందతన్ని. డాడీ, మమ్మల్ని రక్షించండి. అమ్మా, బాబాయ్, మమ్మల్ని కాపాడండి. మాకు బ్రతకాలని ఉంది, జీవితాన్ని అనుభవించాలని ఉంది. అతడి అరుపులు ఆ కొండ కోణంలో ప్రతిధ్వనించాయి. శివ, ఒరే చలం, మాకు జీవితాన్ని ప్రసాదించండిరా. ఫలితం శూన్యం. తెలిసిన అతడి ప్రయత్నం కంఠశోష వృధా వృధా. అతనికి హఠాత్తుగా అజ్ఞాత వ్యక్తి బెదిరింపు గుర్తొచ్చింది. నిలువెల్లా భయం ఆవరించిందతన్ని. ఇంకాసేపట్లో చీకటి పడుతుంది. ఏ క్రూర మృగాలకో తాము ఆహుతి కాక తప్పదా? అతడికి దేవుడు గుర్తొచ్చాడు. ఓ దేవుడా, నన్ను కాదు, ప్రియాతి ప్రియమైన ఈ నా అమ్రపాలిని, నా ప్రియురాల్ని రక్షించు. బదులుగా నా ప్రాణాలు తీసుకోవయ్యా. ఏ దేవుడు దిగివచ్చి అతడి మొర ఆలకించలేదు. అతడు అరిచాడు, గింజుకున్నాడు. అటు ఇటు కదలడానికి ప్రయత్నించాడు. మొద్దుని కదల్చడానికి ప్రయత్నించాడు. బిగ్గరగా రోదించాడు. అతడిలోని ప్రేమికుడు ఒక ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఆ పరిస్థితిలో అమ్రపాల్ని చూడలేకపోతున్నాడు. చూడకుండా ఉండలేకపోతున్నాడు. చూస్తూ చూడలేక విలవిల్లాడిపోతున్నాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోనూ ఫలించని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. 2 చేతులతో అతడి నడుముని కౌగిలించుకొని బిగ్గరగా రోదిస్తోంది అమ్రపాలి. సమయం గడుస్తోంది. కాసేపటికి ఆమెకి స్పృహ పోయింది. కాసేపతడికి స్పృహ పోయింది. పొద్దు పడమటికి వాలుతోంది. అమ్రపాలి స్పృహలో లేదు. ఒరుసుకుపోయి రక్తమోడుతున్న చేతులతో నీరసించిపోయాడు మనో. సరిగ్గా ఇలాంటి సమయంలో విచిత్రంగా 5 నిమిషాల్లో ఒకరి తర్వాత ఒకరు అక్కడికి చేరుకున్నారు. బలభద్రరావు, సర్వభూషణ్ రావు, డేవిడ్ మూర్తి, రంగనాథ్, ప్రకాష్. చాలా వేగంగా కదిలి ఒకరికొకరు సాయం పట్టి టేకుమానుని అవతలికి లాగారు. మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది, గొణిగాడు రంగనాథ్. మూసుకుపోతున్న కనురెప్పల్ని ఎత్తి వాళ్ల వైపు చూశాడు మనో. బలభద్రరావు తెచ్చిన కారులోకి అమ్రపాలిని చేర్చారు. ఆ గాయాలు ఎంత ప్రమాదకరమైనవో ఊహించడానికి మనస్కరించడం లేదు. ఎవరు అడక్కముందే రంగనాథ్ చెప్పాడు, కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ నా మిత్రుడు, అతడితో అడవికొచ్చాను అని. నాకు కొన్ని అడవి మూలికలు కావాల్సి వచ్చాయి, వాటి కోసం వచ్చాను చెప్పాడు ప్రకాష్. పచ్చకామెర్లు, పక్షవాతం లాంటి రోగాల్ని అతడు మూలికల వైద్యంతో నయం చేయగలడు. ఎందుకో గాని వీళ్ళొచ్చాక నా మనసు కీడును శంకించింది. అలా ఎందుకు అనిపించిందో చెప్పలేను గాని మనసంతా ఆందోళనగా అనిపించి వచ్చాను. నా 6th సెన్సు అబద్ధం చెప్పలేదు, నిట్టూర్చి చెప్పాడు సర్వభూషణ్ రావు. చివరిగా మాట్లాడాడు బలభద్రరావు. హంటింగ్ నా హాబీ. చాలా రోజుల తర్వాత రైఫిల్ పట్టుకొని అడవికొచ్చాను. నాతో డేవిడ్ వచ్చాడు. డేవిడ్ మూర్తి ఏమీ మాట్లాడక పైపు పీలుస్తూ ఉండిపోయాడు. ఇదెలా జరిగింది? రంగనాథ్ హఠాత్తుగా అడిగాడు. మనో మాట్లాడలేదు. అతడు పూర్తిగా అలసిపోయాడు. అమ్రపాలిని ఒళ్ళోకి తీసుకుని తదేకంగా నీళ్లు నిండిన కళ్ళకి మసగ్గా కనబడుతున్న ఆమె మొహాన్నే చూస్తున్నాడు. అతడి చేతివేళ్లు గాయాలతో పుండ్లయ్యాయి.
ఇది ఇది హత్యా ప్రయత్నం కాదు కదా? మనోను ఉద్దేశించిన రంగనాథ్ ప్రశ్న అది. కాదని ఖండించలేదతడు. అందరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం. దాన్ని చీలుస్తూ ఇంకా శత్రువులెవరు? బలభద్రరావు ప్రశ్న. దానికి సమాధానం లేదు. వెన్నులోంచి పాకుతున్న చలి, అంత భయంలోనూ ప్రమాదాన్నించి తప్పించుకోగలిగిన సంతోషం. మొదట అమ్రపాలిని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు ఓ కాలు మాత్రమే ఫ్రాక్చర్ అయింది. పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కొద్ది వారాల్లో మామూలుగా తిరగగలదు. రెండో కాలికి కేవలం మామూలు గాయాలు. అప్పటికి గాని అందరి మనసులు స్థిమితపడలేదు. ప్రేమికులిద్దరిలో లేక ఒకరినో చంపడం హంతకుడి ధ్యేయమని స్పష్టంగా తేలిపోయింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోయే ముందు ఇదంతా పత్రికల ద్వారా వెళ్ళకపోవడమే మంచిది. అనవసరమైన సెన్సేషన్ని క్రియేట్ చేస్తాయి. చెత్త ఊహాగానాలు మొదలవుతాయి అన్నాడు బలభద్రరావు. ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. చివరికి ఈ విషయం అమ్రపాలి తల్లిదండ్రులకి తెలియజేయడానికి సైతం బలభద్రరావు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకు వాళ్ళని కంగారు పెట్టడం అన్నాడు. హాస్పిటల్ దగ్గర పోలీసు రక్షణ ఏర్పాటైంది. ఆ 4వ రోజు రాత్రి 9 గంటలైంది. అంతకుముందే ఒకరొకరుగా హాస్పిటల్ రూమ్ నుంచి వెళ్ళిపోయారు మనో, అమ్రపాలి కుటుంబ సభ్యులు, మిత్రులు. అమ్రపాలి దగ్గర తను తప్ప మరో మనిషి ఉండడానికి ఇష్టపడడం లేదు మనో. అతని మానసిక స్థితిని గుర్తించి ఒంటరిగా ఆమె దగ్గర వదిలేశారు. బలభద్రరావు, సర్వభూషణరావు కలిసి మాట్లాడుకొని ఆ 9 గంటల రాత్రివేళ తన కోసం ప్రత్యేకంగా ఒక బెడ్ అరేంజ్ చేసినప్పటికీ అమ్రపాలి బెడ్ పక్కన కుర్చీ మీద కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ ఆమె తలకి తన నుదురుని ఆంచి కళ్ళు మూసుకున్న మనో అలసిన మెదడు మెల్లిగా నిద్రలోకి జారిపోయింది. సరిగ్గా అదే టైంలో ఆ ప్రైవేట్ హాస్పిటల్కి బాగా దూరంగా ఉన్న ఓ బంకు దగ్గర నిలబడి బీడీలు ముట్టించుకుంటున్న గూండాల్లాంటి 2 మనుషుల దగ్గరికి వచ్చి అడిగాడు ఒక వ్యక్తి. పని పూర్తయిందా? టైం బాంబుని సెట్ చేసి అమ్రపాలి రూమ్లో చెత్తబుట్టలో పెట్టించాం. మరో 2 నిమిషాల్లో అది బ్లాస్ట్ అవుతుంది. అమ్రపాలి మనోలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ మెలకువ రాకుండా మత్తుమందు కలిపిన పాలు పంపావు కదా అంటూ గమ్మత్తుగా నవ్వాడతడు. తరువాత గమ్మత్తుగా తల పంకించి వెళ్ళిపోయాడు. మిగిలిన 2 జరగబోయే వినాశనాన్ని కళ్ళారా చూడాలన్న ఉత్సాహంతో కబుర్లాడుకోసాగారు. అయితే ఆ ముగ్గురికి తెలియని విషయం ఒకటి జరిగిపోయింది. అది ఈ సంభాషణని ఓ వ్యక్తి వినడం. అతడు కాదు, వాడు ఎవరూ పట్టించుకొని ఎవరికీ పనికిరాని, తన బ్రతుకు తనకే భారమైన 2 చేతులు లేని అవిటి బిచ్చగాడు రుద్రయ్య. రుద్రయ్య కళ్ళ ముందు అమ్రపాలి రూపం మెదిలింది. ఆమె రూపంలో తల్లి కనబడింది. ఇక ఆలోచించలేదతడు. పరుగు ప్రారంభించాడు. రుద్రయ్య కంటికి ఏం కనిపించడం లేదు. పరుగు పరుగు. కుంటాడికి పిచ్చెక్కిందేమిట్రా ఆ పరుగేంటి? ఎవరో అంటున్నారు. రుద్రయ్యకి ఏమీ వినిపించడం లేదు, తనంతకు ముందు విన్న మాటలు తప్ప. ఒకటే పరుగు పరుగు. 1.5 నిమిషం తర్వాత హాస్పిటల్ ముందున్నాడు. నైట్ వాచ్మెన్ అతన్ని అడ్డుకోపోయాడు. తలతోనే అతడి పొట్టలో కుమ్మి పక్కకు నెట్టి లోపలికి పరుగు తీశాడు. కొద్ది క్షణాల తర్వాత అమ్రపాలి ఉన్న హాస్పిటల్ రూమ్ ముందున్నాడు. హాస్పిటల్లో కలకలం మొదలైంది. వాచ్మెన్ కేకలు వేస్తున్నాడు. కునికిపాట్లు పడుతున్న పోలీస్ కానిస్టేబుల్స్ ఉలికిపాటుగా మేల్కున్నారు. రొప్పుతూ నిలబడ్డ రుద్రయ్యకి విషయం వాళ్ళకి చెప్పే వ్యవధి లేదని తెలుసు. వాళ్ళు తేరుకొని అడ్డుకునేలోపు మొండిగా వాళ్ల మధ్య నుంచి తలతో డోర్ని నెట్టుకుని రూములోకి దూసుకుపోయాడు. రుద్రయ్య గాఢ నిద్రలో ఉన్న ప్రేమికుల్ని చూశాడు. అతడి కళ్ళు వర్షిస్తున్నాయి. చప్పున పరిగెత్తి చెత్తబుట్టని కాలితో బోర్లించాడు. లోపల నుండి బయటపడింది టైం బాంబ్. అప్పటికే పోలీసులు షాక్ నుంచి తేరుకున్నారు. అప్పటికి పక్క రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న ఎస్ఐ పరిగెత్తుకొచ్చాడు. నేల మీద బోర్లా పడి కుక్కల బాంబుని నోట కరుచుకున్నాడు. రివ్వున లేచి బయటికి పరిగెత్తుకొచ్చాడు. విషయం అర్థం కాక పోలీసులు అది ప్రేమికుల మీద హత్యా ప్రయత్నంగా భావించి కాల్పులు ప్రారంభించారు. బుల్లెట్లు రుద్రయ్య శరీరంలో దిగబడుతున్నాయి. లెక్క చేయలేదతడు. పరుగు ఆపలేదు. సర్వశక్తులు కూడదీసుకుని పరిగెడుతున్నాడు. హాస్పిటల్ గేటు దాటాక గాని అతడిలోని శక్తి హరించిపోలేదు. అతడు బయటికి రావడం, బాంబ్ బ్లాస్ట్ కావడం ఒక్కసారిగా జరిగిపోయింది. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చారు హాస్పిటల్లో తెలిసిన డాక్టర్తో మాట్లాడుతున్న శివ, చలంలు ఆందోళనతో, అంతిమ శ్వాస వదులుతూ తృప్తితో, నీళ్లతో నిండిన కళ్ళతో. బాబు, బాంబు పెట్టారు, ఎవరో శత్రువులు. అమ్మ
అమ్మలమ్మ క్షేమంగా ఉంది. అమ్మకి దండాలని చెప్పండి. నా ఆయువు కూడా తీసుకుని చల్లగా బతకమని చెప్పండి బాబు, జాగ్రత్త అంటూ కళ్ళు మూశాడు. మానవత్వం అనే 1000 చేతులతో 2 నిండు ప్రాణాల్ని రక్షించి తను బలైపోయిన 2 చేతులు లేని అవిటి రుద్రయ్య. స్తంభించిపోయారిద్దరూ. విషయం పూర్తిగా అర్థమై పోలీసులు బిత్తరపోయారు. ఆ పైన అందరూ రుద్రయ్య సాహసాన్ని గురించి అబ్బురంగా చెప్పుకుంటుంటే అతడి ఆత్మశాంతి కోసం మనో మౌనంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే కృతజ్ఞత ప్రేమతో నిండిన అమ్రపాలి కళ్ళు నిశ్శబ్దంగా కన్నీరు కార్చాయి. రుద్రయ్య త్యాగం ఒక మహోన్నతమై వారి హృదయాల్లో అతడు చిరంజీవిగా నిలిచిపోయాడు. అమ్రపాలి హాస్పిటల్ నుండి రిలీజ్ అయింది. ఆమె ఆరోగ్యం బాగా కుదుటపడింది. ఇప్పుడు ఆమె బాగా నడుస్తోంది. అనుక్షణం అంతా అప్రమత్తతతో ఉన్నారు. అజ్ఞాత హంతకుడు మళ్ళీ తన కదలికల్ని బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. ఓవైపు డేవిడ్ మూర్తి ప్రత్యేకమైన శ్రద్ధతో హంతకుడి ఉనికి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని తమ్ముడు డేవిడ్ విలియన్ ఆరోగ్యం కుదుటపడేదాకా విశ్రాంతి తీసుకోదలిచి సెలవు మీద గుంటూరు జిల్లాలోని తమ స్వగ్రామం వెళ్ళిపోయాడు. సరిగ్గా వారం క్రితం వసీముద్దీన్ గౌతముల పెళ్లి సింపుల్గా రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగిపోయింది. వాళ్ళు హనీమూన్ కోసం డార్జిలింగ్ వెళ్లారు. అట్నుంచి డేస్విస్ ఆల్ప్స్కి వెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పాడు వసీం. ఆ రోజు రంగనాథ్ ఇంట్లో పార్టీ జరుగుతోంది. కారణం అతడి 12 ఏళ్ల కొడుకు పుట్టినరోజుగా చెప్పబడినప్పటికీ మనో అమ్రపాలి ప్రాణాపాయాన్నించి క్షేమంగా బయటపడిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అని మనోతో చెప్పాడు రంగనాథ్. ఒక్క బలభద్రరావు తప్పితే దాదాపు అంతా రంగనాథ్ ఇస్తున్న పార్టీకి హాజరయ్యారు. ఆ రోజు శివ చాలా ఆనందంగా ఉన్నాడు. కారణం వైజాగ్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న అతడి ముద్దుల చెల్లెలు పుష్పాంజలి ఊరు నుండి వచ్చింది. పార్టీ సందడి సందడిగా ప్రారంభమైంది. రంగనాథ్ కొడుకు బర్త్డే కేక్ కట్ చేయడం అయిపోయాక అంతా వాడికి విషెస్ గిఫ్ట్స్ ఇచ్చాక రంగనాథ్ మాట్లాడాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ పార్టీని ఏర్పాటు చేయడంలో గల అసలు ఉద్దేశం మీకందరికీ తెలుసు అంటూ ప్రారంభించాడతడు. మనో అన్యమనస్కంగా ఉన్నాడు. అతని కళ్ళు మాటిమాటికి రంగనాథ్ మీదికి మరలుతున్నాయి. ఏదో అనుమానం పురుగులా మనసును తొలుస్తోంది. రంగనాథ్కి స్త్రీ వ్యసనం ఉంది. ఆ రోజు మరణించిన తన చెల్లెల్ని అమ్రపాలిలో చూసుకుంటున్నాడు అని తనతో అన్న విషయంలో నిజానిజాలెంత? నిజంగా అతడు అమ్రపాలిని సోదర దృష్టితోనే చూస్తున్నాడా? ఆ అజ్ఞాన హంతకుడు తల విదిలించాడు మనో. తను చాలా ఘోరంగా తప్పుగా ఆలోచిస్తున్నాడేమో. ఏమిటి ఆలోచన? మాస్టర్ మాటలు వినేది లేదా? మోచేత్తో పొడిచింది అతడిని అమ్రపాలి. ఎన్నో సాహసాలతో మనసులు చేరువైన ప్రేమ వీళ్ళది. మృత్యువుతో పోరాడి గెలిచిన గొప్ప ప్రేమ వీళ్ళది చెబుతున్నాడు రంగనాథ్. శ్రీమంత్ దేశంలో ఉండి ఉంటే ఖచ్చితంగా అతన్ని అనుమానించడానికి ఆస్కారం ఉండేది. బలభద్రరావులోని మార్పు నమ్మదగిందేనా? ఆ రోజు అడవిలో తను అమ్రపాలి ప్రమాదంలో చిక్కుకోగా హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన నలుగురిలో తన తండ్రిని బాబాయిని అనుమానించడానికి ఆస్కారం లేదు. డేవిడ్ మూర్తి ప్రేమికుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్న డేవిడ్ మూర్తిలో తమ పట్ల విచిత్రమైన పగ తలెత్తడానికి అవకాశం ఉందా? అందులో ఎలిజబెత్ అతడి మేనకోడలు కూడా. రంగనాథ్ మాట్లాడుతున్నాడు. అవాంతరాల్ని అయిన వాళ్ళని మృత్యువుని జయించి అందరి మన్ననలు అందుకుంటున్న ఈ అద్భుత ప్రేమికుల్ని అభినందిస్తూ ఆ ఆనందాన్ని అందరం కలిసి పంచుకోవడం కోసం ఈ పార్టీ అరేంజ్ చేశాను. నా ఈ చిన్న ఇంట్లో ప్రత్యేకంగా 2 గదులున్నాయి. లిక్కర్ అవసరమైన వాళ్ళు నిర్మోహమాటంగా కుడివైపు గదిలోకి వెళ్ళవచ్చు. కూల్ డ్రింక్స్ మాత్రమే తీసుకునే వాళ్ళకి 2వ గదిని మా ఆవిడ చూపిస్తుంది. రంగనాథ్ పెదవుల మీద కొంటె నవ్వు మెరిసింది. గురుడు ఖర్చు తప్పించుకోవడానికి పెద్ద ఎత్తే వేశాడు. ఆ వైపు గుడ్లగూబల డేవిడ్ మూర్తి, ఈ వైపు ఎక్స్రే కళ్లతో సర్వభూషణ్ రావు, ఇటువైపు ప్రకాష్. ఇక లిక్కర్ లెక్కలోకి ఎక్కే వీలేది గురు, ఉస్సూరన్నాడు చలం. శివ చిరునవ్వు నవ్వాడు. సర్వభూషణ్ రావు మొహంలో సహజ సిద్ధమైన నవ్వు, ప్రకాష్ మొహంలో ఎప్పుడూ సీరియస్నెస్. ఇతగాడు ఈ పెళ్లికి ఇష్టపడ్డాడని, అంతకుముందు మనోకి సహకరించడన్న విషయం కూడా నమ్మబుద్ధి కాదెందుకో నాకు. నిజం చెప్పాలంటే ఆ అజ్ఞాత హంతకుడు తనే అయినట్టు ఈ మధ్య కలగన్నాను, చలం చెప్పాడు. ష్, ఏం మాటన్నయ్యా అంది శివచెల్లెలు పుష్ప. ఇకపోతే ఈ అద్భుత ప్రేమికుల కోసం నేను ప్రత్యేకమైన పానీయాన్ని తయారు చేశాను స్వయంగా ఈ చేతులతో. చిన్నప్పుడు మా బామ్మ దగ్గర నేర్చుకున్నది అనౌన్స్ చేశాడు రంగనాథ్. అంతా నవ్వారు.
రంగనాథ్ సీరియస్గా చెప్పాడు. జోక్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, నిజం. ఆ డ్రింక్ని ఇప్పుడు వీళ్ళకి ఇవ్వబోతున్నాను. స్వర్గాన్ని చూపిస్తుందా పానీయం అంటూ నవ్వాడు రంగనాథ్. ఏమిటై ఉంటుంది అమ్మాయది? ఈ ప్రశ్న అడిగింది బలభద్రరావుకి చెల్లెలి వరుస అయ్యే నడివయస్కురాలు. ఆవిడ పేరు సుభద్ర. బలభద్రరావు ఇంట్లో ఎంతో కాలంగా ఉంటున్న ఆవిడికి అమ్రపాలి ప్రాణ సమానం. ఏమిటో చూద్దాం జవాబిచ్చి లోపలికి వెళ్ళింది పుష్ప కూల్ డ్రింక్ కోసం. అందరికంటే ముందుగా ఆ పెద్ద విశాలమైన గదిలో అడుగుబెట్టపోయిన పుష్ప హఠాత్తుగా ఆగిపోయింది. అందాక ఆ పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తి అక్కడ స్పెషల్గా గది మధ్యలో ఉన్న అందమైన టేబుల్ మీద ఉన్న మరో అందమైన ట్రేలో మరింత అందమైన గ్లాసుల్లో ఉన్న ద్రవంలో ఏదో పౌడర్ కలుపుతున్నాడు పక్క చూపులు చూస్తూ. ఏదో అనుమానంతో ఆమె కనుబొమ్మలు ముడిపడగా చటుక్కున పక్కకి తప్పుకుంది. అతడు తన పని ముగించుకుని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. పుష్ప చప్పున లోపలికి నడిచి పురుగులా మనసును తొలుస్తున్న అనుమానంతో ఓ ఖాళీ గ్లాసులోకి కాస్త ద్రవాన్ని వంచి పక్కకు తీసుకెళ్ళి అంత క్రితం తను చూసిన ప్రదీప్ పెంపుడు కుక్కపిల్లకి పట్టింది. అంతే, క్షణాల్లో విలవిల్లాడుతూ అది ప్రాణాలు వదిలింది. పవర్ఫుల్ పాయిజన్ అందులో కలపబడిందన్న వాస్తవాన్ని ఆమె జీర్ణం చేసుకునేసరికి రంగనాథ్ ప్రేమికులకు ఆ గ్లాస్ అందించాడు. వాళ్ళు ఉత్సాహంగా రుచి చూడబోతున్నారు. పుష్ప భయంతో బిగ్గరగా వద్దు, తాగొద్దు, అందులో విషం కలపబడింది అంటూ అరిచేసింది బుల్లెట్లా అక్కడికి దూసుకొస్తూ. ఒక్క రెప్పపాటులో అనేక తుళ్ళిపాటులు. పుష్ప వేగంగా వాళ్ళ చేతుల్లోని గ్లాసులు లాక్కొని, నేను కళ్ళారా చూశాను, ఆ హంతకుడు నా మనసులోనే ఉన్నాడు, అతన్ని చూడటం కోసమే నేను ఇంత దూరం వచ్చానేమో. భయంతో దుఃఖంతో ఆమె కంఠం పూడిపోయింది. ఒక్క నిమిషం పాటు భయంకరమైన నిశ్శబ్దం. ఎవరా వ్యక్తి? శివ చప్పున అడిగాడు. రంగనాథ్ మొహం పాలిపోయింది. అందరి మొహాల్లో గూడు కట్టుకుంటున్న భయం. నేను చెప్పను అంది పుష్ప. అతడెవరో నాకు తెలిసిపోయింది. ఈ సత్యాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అలాగని పేరు బయటపెట్టి మనలో ఒకడైన ఆ వ్యక్తిని దోషిలా నిలబెట్టలేకపోతున్నాను. ఇకనైనా అతడిలో మార్పన్నదొస్తే. దుఃఖాన్ని మింగేసింది పుష్ప. వాడి పేరు చెబుతావా లేదా? అసహనంగా అరిచాడు శివ. చెప్పమ్మా, చెప్పు పుష్ప. వాడినంత తేలిగ్గా వదలడమా? వాడిని షూట్ చేసి చంపుతాను ఆవేశంతో అరిచాడు సర్వభూషణ్ రావు. డేవిడ్ మూర్తి రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు పుష్పనే. అతడి కళ్ళు నిప్పు కణాల్లా మండుతున్నాయి. అప్పటికే రంగనాథ్ భార్య పోలీసులకి ఫోన్ చేసింది. ఎంత బుద్ధిమాలిన పనిచేశావు? ఆ అమ్మాయి మాటల్లో నిజాలేంతో తెలుసుకోనవసరం లేదా? పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇక్కడ లేడా అంటూ రంగనాథ్ తన భార్యను తిట్టడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనో, అమ్రపాలిద్దరూ నిర్ఘాంతపోయి నిలబడిపోయారు. ప్రకాష్ అక్కడి నుండి లోపలికి వెళ్ళడం ఎవ్వరూ గమనించలేదు. నేను చెప్పలేను అంది పుష్పాంజలి. విసిగిపోయిన శివ కోపాన్ని నిగ్రహించుకోలేక సహనాన్ని కోల్పోయి చెల్లెలి చెంప మీద కొట్టాడు. ఇంతలో పోలీసులు వచ్చారు. వాళ్ళని చూసి ఇప్పుడు చెబుతాను, హంతకుడు ఎంతకైనా తెగించి ఉంటాడు. ఇప్పుడతడు తప్పించుకోలేడు గనక. ఆ హంతకుడు ఈ దుర్మార్గుడు చలం అందామె అతని వైపు చూస్తూ. ఇదింకా పెద్ద షాక్. నో, బిగ్గరగా అరిచాడు చలం. కాదు, నాకేం తెలీదు బిగ్గరగా అరిచాడు చలం. అప్పటికే కదిలి బలంగా అతడి నోటి మీద కొట్టాడు రంగనాథ్. బాస్టర్డ్ అంటూ. నేను నిర్దోషిని, నా మాట వినండి మొత్తుకుంటున్నట్టు చెబుతూనే ఉన్నాడు చలం. నా కళ్ళారా చూశాను, ఇంకా బుకాయిస్తావెందుకు? డేవిడ్ అంకుల్ ఇక్కడే ఉన్నారు. దగ్గర రివాల్వర్ ఉందో లేదో తెలీదు. పేరు చెబితే నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తావు. అందుకే కొద్దిసేపు నటించాను. అయినా నీ పేరు నా నోటి మీదుగా చెప్పాల్సి రావడం నాకు నరక సమానమే. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పుష్పకి శివ ఒకటి, చలం మరొకటి కాదు. అమ్రపాలి చలం దగ్గరికి నడిచి అడిగింది కంపించే స్వరంతో. ఎందుకు ఇలా చేశావు? నీకంత పగ ఉంటే నన్ను హత్య చేసి ఉండాల్సింది. మనో నిన్ను ప్రాణంలా భావించే స్నేహితుడే. అతడు నీకేం అపకారం చేశాడు? చలం ఏదో చెప్పబోయాడు. డేవిడ్ మూర్తి చప్పున కదిలి అతడి మెడ మీద చెయ్యి వేసి ఒక్క నెట్టు నెట్టాడు. చలం బొక్కబోర్ల పడ్డాడు. మరుక్షణం చేతులకి బేడీలు వేయబడ్డ చలంతో పోలీసు జీపు బయలుదేరిపోయింది. షాక్ నుంచి ఇంకా తేరుకోని మనసులు. చాలామంది మనసుల్లో ఆనందం హంతకుడు బయటపడిపోయినందుకు, బాధ అతడు తమలోనే ఒకడైనందుకు, దుఃఖం ఎందుకు చేశావు నేస్తం ఇలా? ఎందుకు రాక్షసుడిలా మారావు? మనోహృదయం మూగగా రోదిస్తోంది. సర్వభూషణ్ రావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రమాదం దూరమైంది.
మృత్యువు భయం తొలగిపోయింది. జరిగిపోయిన దాన్నొక పీడకలగా మర్చిపోయి ఓ 4 రోజుల పాటు ఈ ప్రాంతానికి దూరంగా వెళ్ళి ఏదైనా ప్రశాంత వాతావరణంలో గడిపి వస్తే మనసులు కుదుటపడతాయేమో అన్నాడు 2 రోజుల తర్వాత బలభద్రరావు మనోతో. అప్పటికి అంతా కాస్త కాస్త తేరుకుంటున్నారు. మనసేమీ బావోలేదు, ఎటైనా వెళ్దామా అన్నాడు శివ. అవును, అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ 4 గోడల్ని వదిలేసి అంతా కలిసి 4 రోజుల పాటు ఈ నాగరిక ప్రపంచానికి దూరంగా వెళదాం. మనోకి ఇష్టమైన ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ గెస్ట్ హౌస్లో మకాం వేసి అడవి తల్లి అందాల్లో గతాన్ని మరపు పొరల్లోకి నెట్టేసే ప్రయత్నం చేద్దాం సర్వభూషణ్ రావు చెప్పాడు. అవును, సరదాగా కూడా ఉంటుంది. అంతగా మాట్లాడని ప్రకాష్ అన్నాడు. అతడికి అడవి మూలికల పిచ్చి ఉంది, అందుకే అడవంటే ప్రాణమని అందరికీ తెలిసిపోయింది. మీరు రారా? సర్వభూషణ్ రావు బలభద్రరావుని అడిగాడు. ఆయన నవ్వి, రావాలని ఉంది, ఏం చేస్తాను? నా మేనకోడలు నాకు శాశ్వతమైన రెస్ట్ ఇచ్చేసిందిగా అంటే ఆ కంఠంలోని భావాన్ని అర్థం చేసుకోలేకపోయాడు సర్వభూషణ్ రావు. అది విషాదమా, విచారమా, ఈ రెండూ కాని భావమా? నన్ను క్షమించాలి మీరు అన్నాడు సర్వభూషణ్ రావు. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు బలభద్రరావు. ఒక దశలో హంతకుడు మీరేమో అన్న అనుమానం నాకు వచ్చినందుకు చెప్పాడు. నాకేం బాధగా లేదు. అనవసరమైన అనుమానాలకి గురయ్యి బాధపడకుండా ఉండడం మాకు రాజకీయ జీవితం నేర్పుతుంది. రాటుదేలిపోయాను బావగారు అంటూ నవ్వాడు. ఆ మర్నాడు ఒక వ్యాను 2 కార్లలో ఫారెస్ట్కి బయలుదేరిన బృందంలో మనో, అతడి తల్లి తండ్రి, పినతండ్రి అమ్రపాలి, బలభద్రరావు, అతడి చెల్లెలు సుభద్ర, శివ, అతడి చెల్లెలు పుష్పాంజలి, రంగనాథ్, అతడి భార్య భారతి, మొత్తం 11 మంది కాక 3 నౌకర్లు, 2 డ్రైవర్లు. డేవిడ్ మూర్తి వాళ్లతో రావడానికి ఆసక్తి చూపలేదు. ప్రకృతి ఒడిలో సౌందర్యాల మధ్య ఓ రోజు గడిచిపోయింది. సెలయేళ్ల దగ్గర విహరించారు. గుట్టలు మిట్టలు ఎక్కారు. కొండ కోనల్లో తిరిగారు. చెట్టు పుట్టల మధ్య సేద తీరారు. మనసుల్లోని వ్యధని మెల్లమెల్లగా మర్చిపోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు మనో, అమ్రపాలి. ఇద్దరికీ కావలసినంత ఏకాంతం కూడా. ప్రేమలో ప్రమోదాలే కాదు ప్రమాదాలు ఉన్నాయన్న సత్యం మన విషయంలో అడుగడుగున రుజువవుతూ వస్తోంది కదూ అంది అమ్రపాలి. మర్చిపోవాలనుకుంటున్న గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తావెందుకు? అయినా ప్రమాదాల అంచుల నుంచి ఒకరినొకరం అందుకోగలిగామన్న తృప్తి కూడా మనకే మిగిలింది కదా నవ్వాడు మనో. ఆ నవ్వులో దాచుకుంటున్న విషాదం ఉంది. ఆమె వెంటనే మాట మార్చేస్తూ, వసీం గౌతమి ఎలా ఉన్నారో కదా అంది. ఇలా అతడు ఆమెను దగ్గరకు లాక్కొని గాఢంగా కౌగులించుకున్నాడు. ఆమె ఊపిరి తిరక్క వదులు అంది. ఇప్పుడు సరిపోయిందా డియర్ అంటూ మరింత బిగించాడతడు. ఆమె విలువిల్లాడుతూ, నా ఎముకలు పిండి అయిపోయేటట్టున్నాయి అంది. ఇంత మాత్రానికే? ముందు రోజులెలా అంటున్న అతడి పెదవులు ఆమె పెదవుల్ని అందుకుంటుండగా అతడి చెయ్యి ఆమె నడుం మీద నుంచి ముందుకొచ్చి పైకి కదులుతుండగా శక్తినంతా కూడదీసుకుని అతడిని విదిల్చుకుంది. ఇదిగో ఇదే నచ్చదు నాకు పెదవులు బిగిస్తూ అంది. నీ ప్రశ్నకే నేను బదులిచ్చాను. నేను ఉట్టినే కౌగిలించుకున్నాను. ఇంకా వసీం గౌతమి అయితే ఒకే బెడ్ మీద. చిచి, ప్రేమికులు మాట్లాడుకోవడానికి వేరే మాటలే ఉండవా? ఎర్రబడిన మొహంతో అంది అమ్రపాలి. ఉంటాయి రసవిహీనంగా చెప్పాడు. అప్పుడు తీశాడతడు తన దగ్గరున్న మసి బ్యాగ్లోంచి ఆ చెప్పుల జతని. ఇది నాది అంది చప్పున అమ్రపాలి. నీ దగ్గరికి ఎలా వచ్చాయి? గుర్తు తెచ్చుకో అంటూ అపురూపంగా వాటిని ముద్దు పెట్టుకున్నాడతడు. చప్పున గుర్తొచ్చింది ఆమెకి. ఆ రోజు తను పని పాట లేనివాడు అన్నందుకు అతడు రోడ్డు పక్కన చెప్పుల దుకాణం పెట్టడం, అతను చూసి తన చెప్పుల్ని అక్కడే వదిలేసి రావడం. నీకు తెలుసా, నేను వీటిల్ని పూజించాను. అమ్రపాలి చలించిపోతూ చూసింది అతని వైపు. ఆమె పాదాలకు ఉన్న ఖరీదైన చెప్పుల్ని లాగిపారేసి, వీటిని నేను కుట్టానంటూ అతను వాటిని ఆమె పాదాలకు తగిలించి అందమైన ఆమె పాదాలని ముద్దాడాడు. అప్పుడే దీర్ఘాలోచనతో ఒంటిగా అటువైపు వచ్చిన బలభద్రరావు ఆ దృశ్యాన్ని చూశాడు. ఆయన గుండెల్లోంచి ఒక నిట్టూర్పు. ఆయనకు అప్రయత్నంగా తన కొడుకు భార్గవ్ గుర్తొచ్చాడు. బలభద్రరావు అక్కడి నుండి కదిలిపోయాడు. ఎందుకు నేనంటే నీకంత పిచ్చి అంటూ అమ్రపాలి తన పాదాల మీద ఉన్న అతని తలని పైకెత్తి శృతిమెత్తగా అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. ఒక అలౌకికమైన స్థితిలో ఉండిపోయారు వాళ్ళిద్దరూ. ఆ రెండో రోజు ఉదయం అందరూ గెస్ట్ హౌస్ ముందు లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న టైంలో ఏకాంతంలో
తన కాంతతో కబుర్ల కోసం ప్రతిక్షణం తప్పించే మనో తను మెల్లిగా అక్కడి నుండి లేచి వెళ్తూ అమ్రపాలికి సైగ చేశాడు. అయితే అదామె గమనించలేదు. కొద్ది నిమిషాల తరువాత అతడు అక్కడ లేని విషయం గమనించి అతన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనో ఆమెకి కనిపించలేదు. అక్కడికి సమీపంలో సెలయేరుంది. అక్కడికి వెళ్ళి ఉంటాడా అని ఆమె ఆలోచిస్తుండగా రంగనాథ్ ఎదురయ్యాడామెకి. ఆమెను చూసి రోమియోగాడి కోసమా అడిగాడు నవ్వుతూ. ఆమె సిగ్గుపడింది అందంగా. అతడు సెలయేటి వైపు వెళ్ళడం చూశాను అమ్రపాలి, చెప్పాడతడు. అమ్రపాలి తలూపి గబగబా అతడు చెప్పిన వైపు నడవసాగింది. వేగంగా వెళ్తున్న ఆమెని తదేకంగా కొద్ది క్షణాల పాటు గమనించి కదిలాడు రంగనాథ్. అంతకు అరగంట ముందు అమ్రపాలికి పిన్ని, బలభద్రరావుకి చెల్లెలు వరుసయ్యే సుభద్ర గెస్ట్ హౌస్ దగ్గర ఎవరితోనో మాట మాత్రం అనకుండా ఒంటరిగా అడవిలోకి వచ్చింది. నిన్న సాయంత్రం ఆవిడ అడవిలో తన ఉంగరం ఒకటి పోగొట్టుకుంది. తన 18వ ఏట పోయిన భర్త తొలి రాత్రి ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆ వజ్రపు ఉంగరాన్ని తన ఏడాదిన్నర కాపురం తాలూకు మధుర స్మృతిలా దాచుకుందామే. నిన్న దాన్ని గురించి రంగనాథ్ భార్య భారతికి చెబుతూ వేలి నుంచి తీసి పట్టుకున్నప్పుడు మాటల్లో అదెక్కడో జారిపోయింది. ఆ విషయం రాత్రి గమనించిందావిడ. ఇక ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఇప్పుడు దాన్ని వెతుక్కుంటూ బయలుదేరిందావిడ నిన్న కూర్చున్న ప్రాంతానికి. ఆవిడ చేసిన తప్పు ఒకటే, ఒంటరిగా బయలుదేరి అడవిలోకి రావడం. ఆమె వెతుకుతూ సెలయేటి ప్రాంతానికి చేరుకుంది. సెలయేటి ఒడ్డునే అమ్రపాలి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ అసహనంగా పచారు చేస్తున్నాడు మనో. అయితే ఆవిడ మొదట చూసింది అతడిని కాదు, అతడికి అత్యంత సమీపంలో ఓ మద్దిమానుని చాటు చేసుకుని పిస్టల్ ఎయిమ్ చేసుకుంటున్న ఆ వ్యక్తిని. సర్పద్రష్టలా నిలబడిపోయిందామె. అదే క్షణంలో అర్థమైపోయిందామెకి హంతకుడు తమ మధ్యలోనే ఉన్నాడన్న విషయం. సరిగ్గా అదే క్షణంలో గెస్ట్ హౌస్లో ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకున్న పుష్ప హడలిపోయి పరిగెత్తుకొస్తూ చలం రాత్రి పోలీస్ లాకప్ నుండి తప్పించుకున్నాడట. ఇక్కడికి ఓ పోలీసు బృందం బయలుదేరి వస్తోందట. డేవిడ్ మూర్తిగారు చెప్పారు, చెప్పింది భయకంపిత స్వరంతో. మళ్ళీ మొదలయ్యాయి అందరిలో ఆందోళన, భయం. అసలు వాడెందుకంత పగబట్టాడు? భారతి భయకంపిత స్వరంతో అంది. మనో అమ్రపాలి ఎక్కడా? ఇక్కడ బిగ్గరగా అరవబోతోంది సుభద్ర. అదే క్షణంలో హంతకుడు వెనుదిరిగి చూశాడు. తనకి వెనక దగ్గరలో ఆమె. క్షణంలో 1000వ వంతు సేపు మాత్రమే అతడిలో కలవరం. మెరుపు వేగంతో కదిలాడతడు. ఒక్క ఉదుటున ఆమె మీదికి దూకి నోరు నొక్కేసి పిస్టల్ని ఆమె కణత కాంచి ట్రిగ్గర్ నొక్కాడు. సైలెన్సర్ అమర్చబడిన పిస్టల్ నిశ్శబ్దంగా పేలింది. చిన్న మూలుగు కూడా బయటికి రాకుండా ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆమె శవాన్ని అడవి పొదల చాటుకు లాగేసి చప్పున కదిలి యువతలకు వచ్చేటప్పటికి మనో అక్కడి నుండి కదిలిపోతున్నాడు. చేజిక్కిన అవకాశం ఎక్కడ చేజారిపోతుందోనన్న ఆతృతలో అతడు పిస్టల్ పేల్చాడు. ఆ టెన్షన్లో అది గురి తప్పింది. అతడు ముందుకు కదిలి గురి చూసుకుంటుండగా కనిపించింది శిల్పంలా బిగుసుకుపోయి నిలబడి చూస్తున్న అమ్రపాలి. ఆమెని చూసిన అతడిలో తుళ్ళిపాటు. నువ్వా? వణుకుతున్న కంఠంతో అంటున్న ఆమె కళ్ళల్లో తను చూస్తున్న దృశ్యాన్ని నమ్మలేకపోతున్నంత దిగ్భ్రాంతి. కలకంటున్న దానిలా చూస్తోందామె. చిరుతలా కదిలాడతడు. అదే క్షణంలో తెలివి తెచ్చుకున్న అమ్రపాలి ప్రాణభయంతో వెనక్కి తిరిగి పరిగెత్తసాగింది. అతడు వెంటపడ్డాడు. ఆమె చేసిన తప్పు నోరు విప్పి మనోని పిలవకపోవడమే. దార్లు వేరైపోయాయి. శరీరంలోని శక్తినంతా కాళ్లలోకి తెచ్చుకుని పరిగెడుతోందామె. అతడి ఎయిమ్కి అందకుండా. ఓ స్త్రీ అర్భకురాలు అంత వేగంగా పరిగెత్తగలదని అతడు అనుకోలేదు. ఆమె రన్నింగ్ ఛాంపియన్ ఏమీ కాదు. ప్రాణభయం ఆమెని లేడీలా పరిగెత్తిస్తోంది. కనీసం ఈ విషయం, ఈ భయంకర సత్యం అందరికీ తెలియజేయాలన్న కోరిక. తనేమైపోయినా పర్లేదు, మనో క్షేమం చాలు. రన్ అమ్ములు రన్, తనకి తనే చెప్పుకుంటోంది ఎగిసి వస్తున్న ఆయాసాన్ని, దుఃఖాన్ని అణుచుకుంటూ. అప్పుడు సాగింది భయంకరమైన పరుగు పందెం. ఆమెకి గెస్ట్ హౌస్ వైపు వెళ్లే అవకాశం ఇవ్వకుండా తరుముకొస్తున్నాడతడు. అతని గురికి అందకుండా తప్పించుకుంటూ పరిగెడుతోంది అమ్రపాలి, జిగ్జాగ్గా అతన్ని కన్ఫ్యూజ్కి గురి చేస్తూ. అలా పరుగు పందెం నిర్విరామంగా 20 నిమిషాల పాటు సాగింది. అలసిపోయి శరీరంలోని చివరి శక్తి బిందువును కూడా కోల్పోతోందని ఆమె కనిపిస్తున్న ఆ క్షణంలో కనిపించింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన ఒకప్పటి పాత గెస్ట్ హౌస్. ఆమె రొప్పుతూ వెనక్కి తిరిగి చూసింది. అతడు కనబడలేదు. ఆమె చప్పున ఓ గది తలుపు తోసుకుని లోపలికి జొరబడి గడియ పెట్టేసి క్రింద కూలబడిపోయింది. గుండెలు పగిలేంతటి దుఃఖాన్ని దిగమింగుతున్న ఆమెకి తెలీదు
తన గెస్ట్ హౌస్ గదిలోకి ప్రవేశించడాన్ని హంతకుడు చూశాడన్న సంగతి. నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడతడు. సరిగ్గా ఇదే సమయంలో అమ్రపాలి దాక్కున్న ఆ గది తలుపుల్ని బయట నుంచి బిగించాడు ఒక వ్యక్తి. అడవిలో రోడ్డు వేసే కార్యక్రమం కొనసాగుతోంది. కాంట్రాక్టర్కి చెందిన పనిముట్లు పాడుబడ్డ గెస్ట్ హౌస్లోని ఆ గదిలో ఉన్నాయి. ఆ గదిలోకి తన ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఓ అభాగ్యురాలు ప్రవేశించిందన్న విషయం తెలియని అక్కడి వాచ్మెన్ తాళం వేసుకుని వెళ్ళి అక్కడ ఓ చెట్టు కింద కూర్చొని బీడీ ముట్టించాడు. హంతకుడు అసహనంగా అతడు అక్కడి నుండి కదిలే క్షణం కోసం చూస్తున్నాడు. అతనికి చాలా ఆందోళనగా కసిగా ఉంది. బయట అడుగుల చప్పుడుకి బెదిరిపోయింది అమ్రపాలి. అంతలోనే అవి దూరమైంది. ఆమెకి మనో గుర్తొచ్చాడు. రాక్షసుడు అతన్ని ఏ క్షణంలో బలి తీసుకుంటాడో. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక నిశ్శబ్దంగా దుఃఖించసాగింది. కొద్ది నిమిషాల పాటు అక్కడే తారట్లాడిన హంతకుడు ఓ క్షణం పాటు ఏదో ఆలోచించుకొని వెనుదిరిగి బయలుదేరాడు. ఇక్కడ అమ్రపాలి కనబడకపోవటంతో అందరిలో కంగారు మొదలైంది. ఇంతలో సుభద్ర శవం కనబడింది. సంచలనం, భయం, దిగులు, దుఃఖం. అమ్రపాలి ఏమైంది? మనోకి వెర్రెత్తిపోయింది. డోంట్ బి అఫ్రైడ్, ఇక్కడే ఎక్కడో ఉండకపోదు, శివ ధైర్యం చెప్పాడు. ఒంటరిగా అరణ్యంలోకి వెళ్లడమే తప్పు అన్నాడు బలభద్రరావు. ఒక్క అమ్రపాలి తప్ప అంతా ఉన్నారక్కడ. ఆ క్షణం నుండి మొదలైంది ఆమె కోసం వెదుగులాట. అక్కడ బిగ్గరగా అరవలేని నిస్సహాయత. ఆ చుట్టుపక్కల ఆగంతకుడు ఉంటాడేమోనన్న భయం. మనో పరిస్థితి ఏమిటో అన్న దుఃఖం. ఆమె ధైర్యాన్ని కూడదీసుకుని చప్పుడు కాకుండా బోల్ట్ తీసి తలుపులు తెరవబోయింది. అవి రాలేదు. అంటే బయట గడియ పెట్టబడ్డాయి. ఇది హంతకుడి పని. తన ఉనికి పసిగట్టేసి బంధించాడు. ఏ క్షణంలోనైనా వచ్చి తనని కాల్చి చంపుతాడు. ఆమెకి భయంతో స్పృహ తప్పింది. ఆమె దురదృష్టం. అప్పుడే గది తాళం తీసిన వాచ్మెన్ ఆ చీకటి గదిలోంచి ఓ పలుగు తీసుకుని వెళుతూ ఆమె పాదాన్ని తొక్కి అనుమానంగా ఆగిపోయాడు. అప్పుడే గదిలో ఏదో అలికిడైంది. పందికొక్కులు నట్టడివి గదుల్లోకి కూడా దూరుతున్నాయి. గొణుక్కుంటూ వెళ్ళి తాళం పెట్టాడు. ఆ గెస్ట్ హౌస్ మీద నుండి ఆ సాయంత్రంలోగా బలభద్రరావు నుంచి నౌకర్ల దాకా ఆ పాడుబడ్డ గెస్ట్ హౌస్ మీద నుండి తిరిగారు. వాచ్మెన్ని పలకరించి అందమైన అమ్మాయి ఈ వైపు రాగా చూశావా అని అడిగారు. లేదు అన్న సమాధానం వచ్చింది. హంతకుడు కనీసం 10 సార్లైనా అక్కడికి వచ్చాడు. మంచి మధ్యాహ్నం వాచ్మెన్ నిద్రలో ఉండగా అతడు తాళం విడగొట్టబోతుండగా ఆయన చప్పుడికి వాచ్మెన్ లేచాడు. అతడు పారిపోయాడు. మరోసారి మనో, ఓసారి పుష్ప, మరోసారి సావిత్రి, భారతి. దగ్గరలో వాచ్మెన్. అతనికి అవకాశం దొరక్కముందే చీకటి పడిపోతోంది. మనోకి పిచ్చి పట్టినట్టయిపోయింది. కొండలు గుట్టలు గాలిస్తున్నాడు. అమ్రపాలి ఎలుగెత్తి అరుస్తున్నాడు. సాయంత్రం దాకా అతడు ధైర్యం చెప్పిన వాళ్లంతా ధైర్యాన్ని కోల్పోయారు. బలభద్రరావు దిగాలు పడి గెస్ట్ హౌస్లో కూర్చుండిపోయాడు. ఆ సాయంత్రమే అక్కడికి చేరుకున్న పోలీసులు వెతుకుతున్న వారికి సహకరించసాగారు. ఇక అమ్రపాలి కనబడదు, బ్రతికుండదు అన్న నమ్మకం స్థిరపడిపోయింది. డెడ్ బాడీ అయినా దొరుకుతుందా? వణుకుతున్న కంఠంతో బలభద్రరావుతో, మీరే అలా డీలా పడిపోతే ఎలా అన్నయ్యా? మా వాడి సంగతి ఏమిటి? వాడసలు బ్రతుకుతాడా? ఏడుపు గొంతుకుతో అంది సావిత్రి. ఎవరి మొహాల్లోనూ రక్తపు చుక్కలేదు. ఏ ఒక్కరికి తిండి తిప్పలు లేవు. అంబులెన్స్లో అక్కడి నుండి సుభద్రమ్మ శవాన్ని తరలించారు. అమ్రపాలి కనబడిన దాకా అక్కడి నుండి కదలడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. ఆ చలం రాక్షసుడు ఏ మూల నక్కి ఉన్నాడో భారతి భయంగా అంది. అసలు అమ్రపాలి ఏం చేశాడు? వాడి పగ ఎందుకు? ఎవరి మీద? అమ్రపాలి మీద? మనో అన్నయ్య మీద? పుష్ప ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. మనోకి పిచ్చి పడుతోంది. దీన్ని గురించి ఎక్కువగా మాట్లాడొద్దెవరు. ధైర్యంగా కనిపించాలంతా వాడికి. మనోని అంటిపెట్టుకున్న శివ చెప్పాడు. ఎందుకొచ్చిన ప్రేమ గొడవ? గొణిగాడు ప్రకాష్. నాకు నిజమే అనిపిస్తోంది ఇప్పుడు. రంగనాథ్ విచారంగా అన్నాడు మళ్ళీ. తనే నాకు అమ్రపాలి కనబడుతుందన్న ప్రగాఢ నమ్మకం ఉంది. చలం టార్గెట్ ఆమె కాదు, మనో. దానికి సాక్ష్యం కొద్ది రోజుల క్రితం వాడు మనోకి ఒక బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. అప్పుడు ఆ మాటల్లో అమ్రపాలి ప్రసక్తి లేదు. అప్పుడు ఒకవేళ వాడి చేతికి అమ్రపాలి చిక్కి ఉన్నా ఆమెకి ఏమీ అపకారం కలిగిస్తాడనుకోను. మనో ఒంటరిగా తన చేతికి చిక్కిన దాకా ఆమెని వదలడు. అందుకే మీకు చెబుతున్నాను, అతన్ని ఒంటరిగా వదలొద్దని, జాగ్రత్తగా ఉండమని. అందరిలోకి ధైర్యంతో ఉన్నది కూడా రంగనాథే. అతడి మాటలు వింటుంటే ఆ కాసేపు ధైర్యంగా అనిపిస్తోంది అందరికీ. చీకటి పడింది. క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. పోలీసులతో సహా అంత గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. ఏ క్షణంలో హంతకుడొచ్చి అటాక్ చేస్తాడోనని క్షణక్షణం భయంతో నరకాన్ని అనుభవిస్తూ ఎదురు చూసింది.
అలాంటిదేమీ జరగకపోవడంతో ఆమెకి అతడు ఇప్పుడు తన మూలంగా ప్రమాదం ఉండదన్న నమ్మకంతో మనో మీదికి దృష్టి మరలించి ఉంటాడని, మనో కూడా అతడి కబంధ హస్తాలకి అంది ఉండకపోవడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటాడన్న ఆలోచన కూడా వచ్చింది. దీంతో ఆమెకి మరింత ధైర్యం వచ్చింది. ధైర్యాన్ని కూడదీసుకొని మనసుతో అక్కడి నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించడం ప్రారంభించింది. దూరం నుంచి లీలగా మాటలు వినిపిస్తున్నాయి. బిగ్గరగా అరుద్దామా అనుకుంది. తన ఊహలు పొరపాటై హంతకుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఆమె మళ్ళీ భయపడింది. ఆ గది తీహార్ జైలు గదిని తలపింపచేస్తోంది. ఓ విధమైన దుర్వాసన, ఏవో జీవాల కదలిక, భయంకరమైన ఉక్క. హఠాత్తుగా వచ్చింది ఆ ఆలోచన. అప్పటికెప్పుడో గ్రహించిందామె అది పనిముట్లు దాచబడిన గదని. ఓ పలుగుని అందుకుని మెల్లగా గోడని తవ్వే ప్రయత్నం మొదలుపెట్టింది. పిచ్చి ప్రయత్నం. తన సున్నితమైన చేతులతో అదెప్పుడో బ్రిటిష్ వాళ్ల హయాంలో కట్టబడిన గెస్ట్ హౌస్ అయితే రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె చేతులు కందిపోయాయి. బయట నుంచి హంతకుడు పసిగడతాడని భయం. ఊడిపడుతున్న సున్నపురాళ్ల పెళ్లల్లోంచి ఇటుకల్ని చేతులతో తొలగించే ప్రయత్నంలో చేతులు ఒరుసుకుపోయాయి. సరిగ్గా 2 గంటల తర్వాత ఫలించిందామె ప్రయత్నం. 2 ఇటుకల మేరకి రంధ్రం ఏర్పడింది. ఇంకాస్త ప్రయత్నం చేస్తే చాలు. అప్పటికి పొద్దు పడమరకి తిరుగుతోంది. ఆమె ఆతృతగా ఆ కంతలోంచి బయటికి చూడబోయింది. అక్కడ బయట క్రూరంగా నవ్వుతూ హంతకుడి మొహం. ఆమె కెవ్వమనబోయి నోరు నొక్కుని పక్కకు తప్పుకుంది. అతడు తాపీగా పిస్టల్ జేబులోంచి బయటికి తీశాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చి ఆగాయి 2 లారీలు. వాటిల్లోంచి మనుషులు దిగారు. అతడి దురదృష్టవశాత్తు ఆమెని కాల్చి చంపే మరో అవకాశం అందినట్టే అంది చేజారిపోయింది. అతడు అక్కడి నుండి తప్పుకుంటూ, నీ సంగతి తరువాత, ఈ రాత్రి 12ంటికి పరమేశ్వర గుట్ట మీద నీ ప్రియుణ్ణి పిట్టలా కాల్చి చంపుతాను శాడిజపు నవ్వుతో చెప్పాడు. దుఃఖంతో, భయంతో, నీరసంతో మళ్లీ స్పృహపోయింది అమ్రపాలికి. దురదృష్టం అనేదానికి అనేక రూపాలుంటాయి. అది వెంటాడటం అంటూ ప్రారంభిస్తే అదృష్టదేవత కళ్ళు కప్పి అనుగ్రహించిన దాకా అంత సులభంగా వదిలిపెట్టదు. టేకుని తీసుకువెళ్తున్న లారీ రిపేర్కి రావటంతో టేకుని అన్లోడ్ చేయాల్సి వచ్చింది. హంతకుడు చూస్తుండగానే కష్టపడి అమ్రపాలి ఏర్పరిచిన గోడ రంధ్రాన్ని కవర్ చేస్తూ పైదాకా టేకు పడిపోయింది. ఆమెకి బయటపడగలిగిన అవకాశంతో పాటు అతనికి లోపలికి వెళ్లే అవకాశము మూసుకుపోయినట్టయింది. ఒక విధమైన అసంతృప్తితో కదిలాడతడు. చాలాసేపటి తర్వాత అమ్రపాలికి స్పృహ వచ్చింది. ఆమె రేడియం డైల్ వాచ్ రాత్రి 10 చూపుతోంది. తను చేసుకున్న దారి మూసివేయబడిందన్న విషయం అర్థమై దుఃఖం ముంచుకొచ్చింది. ఆమె చీకట్లో పాకుతూ వెళ్ళి ఆ గది తలుపుల దగ్గరికి చేరుకుంది. అవి తాత్కాలికంగా ఏర్పాటు చేయబడ్డ రేకు తలుపులు. వాటి క్రిందికి చెయ్యి పోనిచ్చి లాగడానికి ప్రయత్నించింది. ఆమె చెవుల్లో గింగులు తిరుగుతున్న హంతకుడి మాటలు. ఈ రాత్రి 12ంటికి పరమేశ్వర గుట్ట దగ్గర నీ ప్రియుణ్ణి పిట్టలా కాల్చి చంపుతాను. గుండెని మంచు ముక్కల మధ్య పెట్టి నొక్కుతున్నట్లు తలుపుల్ని లాగుతోందామె బలంగా. తన చేతులు కోసుకుపోవడం బాధ ఆమెకి ఏమీ తెలియడం లేదు. ఆమె కళ్ళ ముందు మనో రూపం తప్ప మరేమీ కనబట్టం లేదు. ఆమె తెగించింది. తన ప్రయత్నం ఫలించకపోవడంతో తొలిసారిగా తలుపులు బాదుతూ అరిచిందామె. తలుపులు తీయండి, దయచేసి తలుపులు తీయండి. నేను ఈ గదిలో బంధించబడ్డాను. ప్రయోజనం ఉంటుందో లేదో తెలియని పిచ్చి ప్రయత్నం. ఆమె అరుస్తూనే ఉంది. తలుపుల్ని లాగుతూనే ఉంది. బాగా తాగి పక్క గదిలో పడుకున్న వాచ్మెన్కి ఆమె అరుపులు అంత సులభంగా వినిపించలేదు. టేకు తలుపులు చీరుకుని ఆమె చేతుల నుంచి రక్తం ధారలుగా కారుతోంది. తలుపులు ఊగడం తప్ప విడిపడ్డం లేదు. ఆమె అరుస్తోంది, ఏడుస్తోంది, ఎలుగెత్తి అరుస్తోంది. దాదాపు గంట తరువాత ఆమె ప్రయత్నం ఫలించింది. వాచ్మెన్కి ఆమె అరుపులు లీలగా వినిపించాయి. 10 గంటల రాత్రి దాకా చెట్లు పుట్టలు వెతుకుతూ కనబడని ప్రియురాల్ని కనిపింపచెయ్యమని భగవంతుణ్ణి వేడుకుంటూ తిరుగుతున్న మనోని బలవంతంగా లాక్కొచ్చి గదిలో పడుకోబెట్టారు. అతడి తండ్రి సర్వభూషణ్ రావు, స్నేహితుడు శివ, సావిత్రిని కొడుకు దగ్గరుంచి అంతా ఒక దగ్గర సమావేశమయ్యారు. తెలతెలవారగానే లేచి మళ్ళీ అమ్రపాలి కోసం వెతకాలని నిర్ణయించుకున్నారంతా. ఆమె ప్రాణాలతో ఉంటుందన్న నమ్మకం చాలామందిలో లేదు. మనం కనీసం మనోనైనా రక్షించుకోగలగాలి, వణికే కంఠంతో అన్నాడు శివ. అసలు చలంకి కక్ష మనో మీదనా అమ్రపాలి మీదనా? రంగనాథ్ అడిగాడు. ఏమీ మాట్లాడింది బలభద్రరావు మాత్రమే.
నా ఉద్దేశం ప్రకారం హంతకుడికి, అదే చలంకి, తనకి తెలిసి కానీ తెలియక కానీ మనోమూలంగా ఏదో అపకారం జరిగుండొచ్చు. లేని పక్షంలో అతడింత ఉన్మాదంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఆలోచనగా, ఆవేదనగా అన్నాడు సర్వభూషణ్ రావు. ప్రకాష్ అస్థిమితంగా కదులుతున్నాడు. సర్వభూషణ్ రావు ప్రశ్నలకి ఎవరి దగ్గర సమాధానం లేదు. అంత క్రితమే డేవిడ్ మూర్తికి ఫోన్ వెళ్ళింది. మరింత పోలీసు బలగాన్ని పంపమంటూ. మరో 2 గంటల్లో వాళ్ళొచ్చేస్తారు. వాళ్ల చేత వెదికించి ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచన. చలం పారిపోయాక వాళ్లకి రక్షణగా వచ్చిన పోలీసు బృందంలోని 2 కానిస్టేబుళ్లు గెస్ట్ హౌస్ ముందు భాగంలో కునికిపాట్లు పడుతున్నారు. కాసేపైనా రెస్ట్ తీసుకోండి అన్న సర్వభూషణ్ రావు మాటలతో అంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సర్వభూషణ్ రావు తనకి కేటాయించిన గదిలోకి వెళ్తూ వెనుదిరిగి చూశాడు. తననే గమనిస్తున్న బలభద్రరావు కనిపించాడు. సర్వభూషణ్ రావు మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. శివ, నువ్వు జాగ్రత్తగా రాత్రంతా మనోని కనిపెట్టుండాలి రంగనాథ్ చెప్పాడు. శివ నిశ్శబ్దంగా తలూపి వెళ్ళి మనో దగ్గర కూర్చున్నాడు. మనో నిద్ర మెలకువ కాని స్థితిలో ఉన్నాడు. 11 దాటుతోంది. హఠాత్తుగా మనో అన్నాడు శివ. కళ్ళు విప్పి చూశాడు మనో. శివ మొహంలో టెన్షన్. మనో, ఏదో స్త్రీ కంఠం మూలుగుతున్నట్టు చెవులు రిక్కిస్తూ అన్నాడు. అయోమయంగా చూశాడు మొదట మనో. వినిపిస్తోందా? గెస్ట్ హౌస్ వెనక భాగం నుంచి స్త్రీ కంఠం తాలూకు రోదన లాంటి మూలుగు ఉత్కంఠతతో చెప్పి, ఉండు అదేమిటో చూసొస్తానంటూనే చప్పున గదికి రెండో వైపు ఉండే తలుపు తీసి వేగంగా వెళ్ళాడు శివ. అతన్ని అనుసరించాడు మనో. ప్రహరీని దాటుతున్నాడు అప్పటికి శివ. మనో కూడా గోడెక్కి అవతలికి దూకాడు. ముందు వైపున్న పోలీసులకి కానీ మిగతా వాళ్ళకి కానీ వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్ ఆవరణ దాటి వెళ్ళిన విషయం తెలీదు. కానీ గెస్ట్ హౌస్ వెనక వైపు పొంచి ఉన్న ఓ ఆకారం శివ మనోలను చూసి చిరుతల జాగ్రత్తగా కదిలింది. ఆ వ్యక్తి చేతిలో పిస్టల్ ఉంది. పాడుబడ్డ గెస్ట్ హౌస్లో నిద్రలో ఉన్న వాచ్మెన్ ఓ స్త్రీ కంఠం తాలూకు దీనాలాపాలకి బలవంతంగా మెలకువ తెచ్చుకుని లేచాడు. పక్క రూమ్లోంచి ఆ కంఠం వినిపిస్తున్నట్లు గ్రహించి టార్చ్ లైట్ తీసుకుని బయటకొచ్చి ఆ గది తలుపులు కేసి ఫోకస్ చేశాడు. మొదట కనిపించింది అక్కడ కింద గడ్డ కట్టి కడుతున్న సన్నని రక్తపు దార. బలహీనంగా కింద నుండి తలుపుల్ని లాగుతున్న రక్తసిక్తమైన అరచేతులు. అతడు అదిరిపోయాడు. భగవంతుడా, ఈ తలుపుల్ని తెరిపించు వేడుకుంటున్న స్త్రీ కంఠం. అతడు వేగంగా కదిలి తాళం తీసి టార్చిని లోపలికి ఫోకస్ చేశాడు. అప్పటికే తూలుతున్న శరీరంతో లేచి నిలబడిన అమ్రపాలి అతడికి 2 చేతులు జోడించింది. అతడు తెల్లబోయి చూస్తుండగానే బయటికొచ్చి చీకట్లో కలిసిపోయి పరమేశ్వర్ గుట్టకేసి పరుగు ప్రారంభించింది. ఎవరమ్మా అనబోతున్న వాచ్మెన్ మాట గొంతులోనే ఆగిపోయింది. ఇక్కడ గెస్ట్ హౌస్లో ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళి పడుకున్నాక పుష్పకి నిద్ర పట్టలేదు. చాలా దిగులుగా ఉందామెకి. ఆమె అమ్రపాలిని చూసి 4 రోజులే అయినా మనోతో మంచి అనుబంధం ఉంది. ఆమెకి పక్క మీద ఉండబుద్ధి కాక లేచి ముందు హాల్లోకి వచ్చింది. అప్పుడు కనిపించింది ఆమెకి ఆ ఉత్తరం. ఆమె దాన్ని తీసి యథాలాపంగా చూసింది. అంతమందిలో మనోని హత్య చేయడం అంత సులభం కాదు. మీరెలాగైనా అతడిని పరమేశ్వర్ గుట్ట దగ్గరికి తీసుకురాగలిగితే అతడిని సఫా చేద్దాం. సంబోధన సంతకం లేని ఎవరిని ఉద్దేశించి రాశారో తెలియని విధంగా ఉంది. అప్పుడు అర్థమైంది పుష్పకి ఆ సత్యం. హంతకుడు తమ మధ్యలోనే ఉన్నాడని. ఆమె భయంతో కేకలు వేసి అందర్నీ లేపింది. మనో గదిలో లేడు. చిత్రంగా శివ, ప్రకాష్, రంగనాథ్, బలభద్రరావు, సర్వభూషణ్ రావు కూడా లేరక్కడ. ఇప్పుడు కేవలం ఆడవాళ్ళు 3 మాత్రమే మిగిలారు. కునికిపాట్లు పడుతున్న 2 పోలీస్ కానిస్టేబుళ్లు, లోపల గదిలో గాఢ నిద్రలో ఉన్న ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లేచొచ్చారు. గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టు మాయమైతే మీరేం చేస్తున్నారా? ఎస్ఐ పిచ్చి పట్టినట్లు విరుచుకుపడ్డాడు. ఆ మరుక్షణం పోలీసుల్ని వెంటబెట్టుకుని వాచ్మెన్కి విషయం చెప్పి ఆ వగలు చూపిన పరమేశ్వర్ గుట్ట వైపు పరుగులు తీశారు ఆ 3 స్త్రీలు. వాళ్ళ దగ్గర తమతో తెచ్చుకున్న పవర్ఫుల్ టార్చ్ లైట్లున్నాయి. అదే సమయంలో ప్రకాష్ అడవిలో నడుస్తున్నాడు. చీకట్లో అతడు చూపులు తీక్షణంగా నడుస్తున్నాడు. వేగంగా ఏదో స్థిర నిశ్చయంతో ఉన్నవాడిలా నడుస్తున్నాడు. సర్వభూషణ్ రావు, బలభద్రరావు గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేసరికి కొత్తగా డేవిడ్ మూర్తి పంపిన పోలీస్ వ్యాను, జీపు అక్కడ ఆగి ఉన్నాయి. పోలీసులు వాచ్మెన్ ద్వారా జరిగింది తెలుసుకుంటున్నారు. విషయం విని సర్వభూషణ్ రావు వణికిపోతూ, నేను మూర్ఖుణ్ణి, నా బిడ్డను అంటిపెట్టుకుని ఉండగా బలభద్రరావు నిశ్శబ్దంగా గెస్ట్ హౌస్ని వదిలి వెళ్లడం చూసి అనుమానంతో అతడిని అనుసరిస్తూ వెళ్ళాను. కానీ అతడు తన మేనకోడలి కోసం చీకట్లో చెట్టు పుట్టలు గాలిస్తూ పసిపిల్లాడిలా రోదిస్తూ కనిపించేసరికి
తనని అనుమానించినందుకు సిగ్గుపడి ధైర్యం చెప్పి వెనక్కి తీసుకొచ్చాను. భగవంతుడా, ఎంత పని జరిగిపోయింది అంటూ తల బాదుకున్నాడు. వెంటనే పోలీస్ వాహనాలు టార్చ్ లైట్లు తీసుకుని పరమేశ్వర్ గుట్ట వైపు వేగంగా బయలుదేరాయి. వాళ్లకు దారిలో ఎదురయ్యాడు ప్రకాష్, అదే తీక్షణమైన చూపులతో నడుస్తూ. ఎవరతడు? సిఐ అడిగాడు. నా తమ్ముడు ప్రకాష్, సర్వభూషణ్ రావు చెప్పాడు. హంతకుడు చలం కానప్పుడు, మీలోనే ఉన్న వ్యక్తి అయినప్పుడు అంతా అనుమానితులే. ఇంత రాత్రివేళ అరణ్యంలో ఇతడు ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నట్టు? ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వలేకపోయాడు సర్వభూషణ్ రావు. తన తమ్ముడు ప్రేమద్వేషి అయినా ఈ మధ్య అమ్రపాలి విషయంలో మనోకి సహకరించాడే, ప్రేమ విషయంలో తన అభిప్రాయం మార్చుకున్నట్లుగా ప్రవర్తించాడే, అలాంటివాడు ప్రతి ప్రేమికుల్ని ద్వేషించే మానసిక స్థితిలో ఉన్నాడు. ఇంకా ఆలోచించడానికి మనస్కరించలేదు సర్వభూషణ్ రావుకి. పోలీస్ వెహికల్స్ ఆగిపోయాయి. ప్రకాష్, సర్వభూషణ్ రావు పిలిచాడు. అతడు ఆగలేదు, కంగారు పడలేదు, పారిపోయే ప్రయత్నం చెయ్యలేదు. ప్రకాష్ గారు, సిఐ గట్టిగా పిలిచాడు. అతడిలో చలనం లేదు, నడుస్తున్నాడు. అదే తీక్షణమైన చూపులతో. అంతా విచిత్రంగా చూస్తున్నారు. సిఐకి కోపం ముంచుకొచ్చింది. అతడి భుజం మీద చేయి వేసి, ఏమిటి నాటకం అంటూ ఈడ్చిపెట్టి అతడి చెంపకేసి బలంగా కొట్టాడు. అప్పుడు తెలివిలోకి వచ్చిన వాడిలా అయోమయంగా చూస్తూ, ఏమిటి మనమంతా ఇక్కడ అడిగాడు. మనం కాదు, మీరు గెస్ట్ హౌస్ నుంచి రహస్యంగా ఎందుకొచ్చారు? కోపంగా అడిగాడు. ప్రకాష్కి విషయం అర్థమైంది. తను అనుమానితుడిగా చూడబడుతున్న విషయం కూడా. మీ అనుమానం నిజమైంది కాదు. నాకు ఈ మధ్య సోమ్నాయిజం అనే రోగం పట్టుకుంది. అసలు ఏమైంది? ఆతృతగా అడిగాడు. విషయం విన్న అతడిలో ఆందోళన. పరమేశ్వరి గుట్టకేసి పోలీసులతో వెళ్తున్న ఆడవాళ్ల బృందానికి కనిపించాడు రంగనాథ్. అదిగో ఆయన. భారతి కంఠంలో కోపం. రంగనాథ్ వీళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. విషయం విని క్షమించాలి. ఇదంతా జరిగిపోతుందని నేను ఊహించలేదు. మొదటి నుంచి నేను చాలా ధైర్యంతో ఉన్నాను. అందుకే ఈ రాత్రి కూడా ఇలా బయటికి రాగలిగాను చెప్పాడు. పుష్ప ముందుకొచ్చి, అది సరే మాస్టారు, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు అనుమానంతో కోపంతో అడిగింది. రంగనాథ్ తన భార్యకు వినపడకుండా కంఠం తగ్గించి, సారీ సిస్టర్, నాకు స్త్రీ వ్యసనం ఉంది. ఈ గూడెంలోని ఓ అమ్మాయి నన్ను ఆహ్వానించిందని చెబుతుంటే ఆ ఎస్ఐ బృందం అవాక్కైంది. పుష్ప కోపాన్ని దిగమింగుకుంది. రంగనాథ్ తన భార్య వైపు చూడకుండా జాగ్రత్త పడ్డాడు. మరి హంతకుడు ఎవరైనట్టు గొణుక్కుంది సావిత్రి. అమ్రపాలి పరమేశ్వర్ గుట్టను చేరేసరికి ఆమె కాళ్ళు రక్తసిక్తమైపోయాయి. ముళ్ల పొదల వలన బట్టలు పీలికలై శరీరం చీరుకుపోయి, ఇప్పుడో ఇంకాసేపట్లో స్పృహ తప్పేలా ఉందామె పరిస్థితి. కాగడాల వెలుగులో పట్టపగల్లా ఉన్న ఆ ప్రాంతంలో కిరాయి గూండాల మధ్య చిక్కుకుపోయిన మనో హంతకుణ్ణి అడుగుతున్నాడు. నిజమా? దీనికంతటికీ కారణం నువ్వేనా? నమ్మశక్యం కాని షాక్తో నవ్వాడతడు క్రూరంగా. శివ. మనో పరిగెత్తుకొచ్చి అతన్ని వాటేసుకుందామే. ఓహ్, తప్పించుకొచ్చావా? చాలా తెలివైన దానివి అమ్రపాలి. అమర ప్రేమికులిద్దరూ కలిసి చావొచ్చు నవ్వాడు శివ. ఎందుకు నా మీదింత పగ పెంచుకున్నావు? దిగ్భ్రాంతి నుండి కోలుకుంటూ ఆ వాస్తవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న మనో అడిగాడు. ఫట్మంటూ అతడి చెంప మీద కసిగా కొట్టి, చెప్తాన్రా అంటూ పిస్టల్ని అతడికిచ్చి మరో పిస్టల్ని తీసి జాగ్రత్తగా నిలబడుతూ, నీ ప్రశ్నకి సమాధానాన్ని వినే ముందు నీ ప్రియురాల్ని నీ చేతులతో కాల్చి చంపు కర్కశంగా చెప్పాడు. నేనా? నివ్వెరపోయాడతడు. శివ అనుచరులు ఆయుధాలతో సిద్ధంగా అప్రమత్తంగా ఉన్నారు. శివ క్రూరంగా నవ్వాడు. కాల్చు. మనో నివ్వెరపోయి చూస్తున్నాడు. ఎలా ఈ కఠోర సత్యాన్ని నమ్మడం? నిన్నటిదాకా తన కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డ నేస్తం ప్రాణాల్ని బలికోరే మృత్యువయ్యాడు. ఎందుకు ఇలా జరిగింది? ఇది నిజమా? తను కలగంటున్నాడేమో. వినబడ్డం లేదా? అమ్రపాల్ని కాల్చు కాలయముడిలా గర్జించాడతడు. మనో అలా చూస్తూ ఉండిపోయాడు వెర్రివాడిలా. తన ప్రియురాల్ని, తన జీవన సర్వస్వాన్ని తన చేతులతో కాల్చి చంపాలా? చంపకపోతే నేను ముందు తనని షూట్ చేస్తాను. అతడి మనసులోని ప్రశ్నని చదివినట్టే నవ్వాడు శివ. శాడిజపు నవ్వు అది. అమ్రపాలి మనోని మరింత గాఢంగా పెనవేసుకుపోయింది. పోనీ నువ్వైనా నీ రోమియోని చంపుతావా అమ్రపాలి? వణుకుతూ మనో అందామే. మనో కళ్ళు ఆమెనోసారి నిలువెల్లా తడిమాయి. పరిస్థితి అర్థమైపోయింది. తప్పించుకునే అవకాశమే లేదు. చేతిలో ఉన్న పిస్తోలు ఒకందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. చూడలేని ఘోరాన్నించి తప్పించుకోవడం కోసం చటుక్కున పిస్టల్ని తన కణత కాంచి ట్రిగ్గర్ నొక్కబోయాడు. పరిస్థితి అప్పటికే పసిగట్టిన అమ్రపాలి
మెరుపు వేగంతో కదిలి అతడి చేతుల్ని పిస్టల్ లాక్కుని షూట్ చేసుకోబోయింది. మనో దాన్ని అంతకంటే వేగంగా కదిలి ఎగరగొట్టేశాడు. పకపక నవ్వాడు శివ. ఓహో, అమర ప్రేమికులు కదూ, ఒకరినొకరు చంపుకోలేరు, ఒకరి చావుని మరొకరు చూడలేరు, ఒకరి కోసం మరొకరు త్యాగం మాత్రం చేయగలరు, అవునా? వ్యంగ్యంగా అని. ఆ ఛాన్స్ నాకే దక్కిందన్నమాట. ఓకే, ఆనందంగా చంపుతాను. ఇద్దరు చావక తప్పదు. మొదట ఎవరు చేస్తారు? చాయిస్ మీకే వదులుతున్నాను. వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవటం ప్రారంభించాడు శివ. నన్ను చంపు, ఇద్దరు ఒకేసారన్నారు. కాదు, నన్ను. మళ్ళీ ఇద్దరు ఒకేసారన్నారు. నువ్వు ఆగు, మొదట నేను చేస్తాను, తీవ్రంగా అన్నాడు మనో. కాదు, నువ్వే దూరం వెళ్ళు, నా చావు నా ఇష్టం, పిచ్చిదానిలా అరిచింది అమ్రపాలి. పైశాచికంగా నవ్వుతున్నాడు శివ. అతడిలో తన కసి, పగ, తీరబోతున్న ఆనందం. మనో కోపంతో అమ్రపాలి జుట్టు పట్టుకుని ఫట్ ఫట్ మంటూ కొట్టి తన నుండి దూరంగా నెట్టేసి వచ్చి శివ ముందు నిలబడి, నన్ను షూట్ చేయి త్వరగా అరిచాడు రొప్పుతూ. శివంగిలా కదిలొచ్చి అతడు రెండు చెంపలు వాయించేసింది అమ్రపాలి. నేను చావాలి, నేను ముందు చావాలి, బిగ్గరగా ఏడుస్తోందామే. చావు ఎలాగూ తప్పదని తెలిసిపోయాక ఎదుటివారి చావుని కూడా చూడాల్సిన స్థితి నుండి తప్పించుకోవడం కోసం రెండో వాళ్ళు పడుతున్న తపన ఇద్దరికీ అర్థమవుతోంది. మనసులు మూగగా రోదిస్తున్నాయి. ఎంత ప్రేమరా బాస్టర్డ్ ప్రియురాలి మీద. డబ్బున్న ఆడదనేగా. శివ కసిగా మనో పొట్టలో బూటు కాలితో కొడుతుంటే అమ్రపాలి మనోని గాఢంగా కౌగిలించుకుంది. కసిగా బెల్ట్ విప్పాడు శివ. ఆ దెబ్బల నుంచి అతన్ని తప్పించాలని తన శరీరంతో అతన్ని కప్పేసే ప్రయత్నం ఆమెది. సున్నితమైన ఆమె శరీరం ఆ దెబ్బల బారిన పడుతుంటే తల్లడిల్లిపోతూ ఆమెని కప్పుతూ మనో రాళ్లను కరిగించి కన్నీరు కురిపించే దృశ్యమది. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కరకు రాతి గుండెల మనుషులు. శివ మానవత్వాన్ని మర్చిపోయి పైశాచికమైన ఆనందంలో ఉన్న వ్యక్తి. ఆ ఇద్దరి ప్రయత్నాలు, ప్రేమ శివ పగని మరింతగా రగిలించి అతడిని మరింత రాక్షసుణ్ణి చేస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో చేరుకున్నారక్కడికి. మొదటగా రంగనాథ్, నలుగురు పోలీసులు, ముగ్గురు ఆడవాళ్లు. ఆ ఘోర దృశ్యాన్ని చూసి అన్నయ్యా అంటూ ఆక్రోశించింది పుష్పాంజలి. చివ్వున వెనుదిరిగి చూశాడు శివ. బలభద్రరావు, ప్రకాష్, సర్వభూషణ్ రావు పోలీసులు వస్తున్న వ్యాన్ టైర్ పగిలిపోయింది. 2 నిమిషాల తేడాతో జీపు టైరు పంక్చర్ అయిపోయింది. అక్కడ ఎంత ఘోరం జరిగిపోతోందో ఆలోచించడానికి అవకాశం లేదు. పదండి. సర్వభూషణ్ రావుకి బీపీ పెరిగిపోగా వణుకుతున్న కంఠంతో అంటూ దిగేశాడు. పోలీసు బృందం పవర్ఫుల్ సర్చ్లైట్ల సాయంతో పరమేశ్వర గుట్టని చేరుకునేసరికి ఆలస్యమైంది. టైం చూసుకోవడానికి కూడా భయపడిన సర్వభూషణ్ రావు తన వాచి తీసి అడవి పొదల్లోకి విసిరేశాడు. అంతా వచ్చారా? తెలుసుకున్నారా? రండి, వీళ్ల చావుని కళ్ళారా చూద్దురుగాని రండి అన్నాడు శివ. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. అక్కడ గుట్టల చాటున పొదల మాటున ఉన్న గూండాలు బయటికొచ్చారు. అయితే వీళ్ళెవ్వరూ గమనించని విషయం, ఎత్తైన గుట్ట మీద ఉన్న మహావృక్షపు కొమ్మల్లో దాక్కుని ఉన్నాడు చలం. చలం చేతిలో రివాల్వర్ ఉంది. కసిగా శివకేసి చూస్తున్నాడతడు. అన్నయ్య, ఏమిట్రా ఇదంతా? నువ్వేనా ఇలా తయారైంది? పుష్పాంజలి ఏడుస్తూ అడిగింది. దుష్ట సంహారం, కసిగా చెప్పాడతడు. ఏమిటి పిచ్చి మాటలు? వెక్కి వెక్కి ఏడుస్తూ దగ్గరికొస్తున్న తన చెల్లెల్ని మనసులోని ఉద్దేశాన్ని శివ గ్రహించలేకపోయాడు. పిచ్చి నాకు కాదు, వీడికి పిచ్చి, మదపిచ్చి. క్రూరంగా మనోవైపు చూస్తూ నవ్వాడతడు. అయ్యో, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తోందా? పోలీసులు వస్తున్నారన్నయ్య. రానీవే. ఈ మలుపులోనే శివని తెలివిగా మాటల్లో పెట్టిన పుష్ప చప్పున అతడి దగ్గరికి వెళ్ళి అతడి చేతులను పిస్టల్ లాక్కొని గబుక్కున వెనక్కొచ్చి తన కణత కాంచుకుంటూ, నువ్వు నీ మనుషులు కదిలారంటే ట్రిగర్ నొక్కేస్తాను. ఎందుకు ఇదంతా చేశావో, హఠాత్తుగా ఎందుకిలా మారిపోయావో చెప్పు కఠినంగా అంది. ఈ ఊహించని పరిణామానికి నివ్వెరపోయాడు శివ. ముందుకి కదలబోతున్న తన మనుషుల్ని ఆగండి అన్నాడు. అతడి కంఠంలో కొద్ది క్షణాల క్రితం ఉన్న క్రూరత్వం స్థానే నిస్సహాయత్వంతో కూడిన కోపం చోటు చేసుకుంది. నేను చావాలనుకుంటే చెప్పొద్దు, లేదా సమాధానం చెప్పు. నీ పగకి సరైన కారణం ఉందని నాకు అనిపిస్తే నేను నీ కడ్డరాను అంటున్న పుష్ప మిగతా పోలీసులు అక్కడికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో అంచనా వేస్తోంది. ఓవైపు తన సోదరుణ్ణి క్రూరుడైన హంతకుడిగా చూడాల్సి వచ్చిన నిజం ఆమె గుండెల్ని నలిపేస్తోంది. చెప్పరా అంది పుష్ప బిగ్గరగా. చెప్తాను, శివ బొంగురు గొంతుకతో అన్నాడు. అంతా అతడి వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. అతడు చెప్పడం ప్రారంభించాడు. తన చెల్లెల్నే కాక అక్కడున్న వారందరూ
చెట్లు పుట్టల్ని కూడా ఉద్దేశించి అన్నట్లుగా బిగ్గరగా ఉచ్చస్వరంతో చెప్పడం ప్రారంభించాడు. నాకు పుష్పాంజలి కాక మరొక చెల్లెలుండేది. ఆమె పేరు శివరంజని. అద్భుత సౌందర్య రాశి. నిజం, అమ్రపాలి కంటే కూడా అందంగా ఉండేది. ఉద్యోగం కోసం పొట్ట చేతబట్టుకొని నేను ఊరూరా తిరుగుతుంటే పుష్ప హాస్టల్లో ఉండి చదువుకునేది. అప్పుడు మేం వైజాగ్లో ఉండేవాళ్ళం. నాకు మద్రాసులో ఓ సినీ ఆర్టిస్ట్ దగ్గర ఉద్యోగం దొరికింది. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు అక్కడ దొరుకుతుందని, నా చెల్లెళ్ళిద్దరికీ బంగారు భవిష్యత్తు అందించవచ్చన్న గంపెడాశతో బయలుదేరి వెళ్ళాను. అప్పటిదాకా ఇంటి బాధ్యతను నాతో పాటు నా పెద్ద చెల్లెలు శివరంజని మోసేది. నా చెల్లెలికి అందమైన రూపమే కాదు, కోకిల కంఠము ఉండేది. సంగీత సరస్వతి. సంగీత పాఠాలు చెప్పి ఎంతో కొంత సంపాదిస్తూ ఉండేది. ఒక భవిష్యత్తుని మలుచుకునే ప్రయత్నంలో మద్రాసులో నేను జీవన పోరాటం చేస్తుండగా తెలిసిందా వార్త. శివరంజని ఆత్మహత్య చేసుకుంది. మామూలుగా కాదు, ప్రేమ పేరుతో వంచింపబడి గర్భవతై జీవితం అంధకారమయం కాగా తప్పు చేశానన్న అపరాధ భావంతో తన మొహాన్ని ఈ అన్నయ్యకి చూపించలేక శివ గొంతులో అగ్నిజ్వాలలు. కానీ నా చెల్లెలు తన ఆత్మహత్యకి ముందు ఓ ఉత్తరం రాసి నా కోసం వదిలింది. ఈనాటికి కేవలం నా గుండెల్లో మాత్రమే నిక్షిప్తమైపోయిన ఆ ఉత్తరం కనీసం పుష్పాంజలికి సైతం చెప్పుకోలేని ఆ నిజం అందులో ఉంది. నేను లేనప్పుడు పరిచయం అయ్యాడు మనోగా ఇక్కడ చలామణి అవుతున్న ఈ మనోహర్. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా వచ్చి మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలో చేరిన అతని బాబాయికి ఓ 5-6 ఏళ్ల కూతురు ఉండేది. మొదట ఆ అమ్మాయికి శివరంజన్ దగ్గర సంగీతం నేర్పించే నెపంతో ఇంటికి రావడం ప్రారంభించాడు. ఈ దుష్టుణ్ణి నా చెల్లెలు అద్భుత లావణ్యం ఆకర్షించింది. అమాయకత్వం అవకాశమిచ్చింది. అతని మాయమాటలు, నయవంచన, ముఖ్యంగా ప్రేమ పేరుతో వాడు అరచేతిలో చూపించిన స్వర్గం పూర్తిగా నమ్మించాయి. అందాక దరిద్రాన్ని అనుభవిస్తూ వచ్చిన అమాయకపు ఆడపిల్లకి బంగారు భవిష్యత్తు అందబోతుందన్న ఆశ, విచక్షణ కోల్పోయి అతనికి పూర్తిగా లోబడిపోయేలా చేసింది. అందుకు ప్రకాష్ రావు అనబడే అతని బాబాయ్ కూడా దోహదపడ్డాడు. ఈ ప్రకాష్ రావు తను భగ్న ప్రేమికుడినని, ప్రేమించిన యువతి తనని మోసగించి బిడ్డని కని అనాథ శరణాలయంలో పారేసిపోయినా ఆ బిడ్డని తెచ్చి ప్రేమతో పెంచుకుంటున్నానని, ప్రేమికులకు సహాయపడడం తన జీవితంలో ప్రధాన లక్ష్యం అయిపోయిందని, మనోహర్ తల్లిదండ్రులను నొప్పించి ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత తనదని నా చెల్లెలికి నచ్చజెప్పాడు. తనని తన తోబుట్టువులా భావించమనేవాడు. శివరంజని పూర్తిగా లోబడిపోయింది. ఈ దుష్టుడి మోజు తీరిపోయింది. డబ్బు లేని నా చెల్లెలు ఖాళీ విస్తర్లా కనిపించింది. రొప్పుతూ ఆగాడు శివ. మనో నో అంటూ ఏదో అనబోయాడు. అతడికి అవకాశం ఇవ్వలేదు శివ. ఆవేశంగా చెబుతూనే ఉన్నాడు. అప్పటికే పరమేశ్వర్ గుట్ట ప్రాంతం చేరుకున్న పోలీసు బృందం మెల్లమెల్లగా పైకి రాసాగారు. శివరంజని రాసింది. ప్రకాష్ రావుకి ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉంది. మనోహర్, అతను వయసు తేడాని మరిచి స్నేహితుల్లా ఉండేవాళ్ళు. తను మోసపోయిన విషయం నా చెల్లెలు అర్థం చేసుకునేసరికి వాళ్ళు బిచాణా ఎత్తేశారు. నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. ఆ క్షణాల్లో పుట్టింది నా గుండెల్లో పగ. ఆ ఇద్దరి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను ఈ 3 ఏళ్లుగా. నేను హైదరాబాద్ వచ్చాక ఈ మనో పరిచయం అయ్యాడు. పేరును బట్టే కాక ప్రవర్తనని బట్టి కూడా నాకెందుకో అనుమానించదగినట్లుగా కనబడలేదు. పైగా నాకు కనిపించింది అతడిలోని మరో మనిషి మంచి స్నేహితుడైపోయాడు. నేను తనని అభిమానించేలా చేసుకున్నాను. అతడి పినతండ్రి ప్రకాష్ కనబడ్డదాకా నేను ఇతన్ని అభిమానిస్తూనే ఉన్నాను. ఏనాడైతే ప్రకాష్ కనబడ్డాడో ఆనాడే తిరిగి నా హృదయంలోని పగ పడగలు విప్పింది. కొన్ని విషయాలు ఆరా తీశాను. కొన్నేళ్ల క్రితం ప్రకాష్ వైజాగ్లో ఉండేవాడని చెప్పాడు. మను అప్పట్లో తనక్కడికి వెడుతుండేవాడినని, ప్రకాష్ భగ్న ప్రేమికుడని చెప్పాడు. అయితే అప్పట్లో అతడితో ఉన్న ఆ పిల్లేమైందో నాకు తెలియదు. కానీ అతడు వైజాగ్లోని ఓ అనాథ శరణాలయానికి దాతగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. అప్పుడు ఆలోచించాను, మనోలో ఉండే ఆడపిచ్చి. అనుమానం లేదు, వాడే వీడు. ఇక నేను స్నేహం నటించడం ప్రారంభించాను. నా చేతులకి మట్టి అంటకుండా వీడిని అంతమొందించే ప్రయత్నం మొదలుపెట్టాను. నాకప్పుడు అవకాశం కలిసి వచ్చినట్లే కనిపించింది. అమ్రపాలి ముఖ్యమంత్రి గారమ్మాయి అని ఇతర వివరాలు ప్రకాష్ని అనుసరిస్తూ తెలుసుకున్నాను. అయితే అవివి తెలియనట్టే నటించాను. తన కాబోయే కోడలిగా భావించబడుతున్న అమ్రపాలి మీద మరో పురుషుడి కన్ను పడటం అన్నదాన్ని బలభద్రరావు సహించలేడని భావించాను. విహారీ హత్యని బట్టి ఆ పరిస్థితుల్లో అందుకే మనోను అసహించుకునే అమ్రపాలికి అతడిని సన్నిహితుడిని చేయడం కోసం
నేను గీసిన ఆమె చిత్రాన్ని అతడిదిగా చెప్పి ఓ అద్భుతమైన కథ అల్లాను. తను నమ్మింది. కేవలం అతడే ఆమె మనసు వీడివైపు మొగ్గడంతో నా అభిష్టం ఫలించినట్టే పొంగిపోయాను. బలభద్రరావు మూడో నేత్రపు జ్వాలల్లో మనో దహించుకుపోతాడని ఆనందించాను. అయితే బలభద్రరావు నేను ఊహించినంతటి రాక్షసుడు కాదు. కథ విచిత్రమైన మలుపులు తిరిగిపోయింది. నేను చూస్తుండగానే కథని సుఖాంతం చేసుకున్నాడు మనో. అమ్రపాలి అతడికి సహకరించింది. కానీ నేనంతటితో ముగించదలుచుకోలేదు. వికటంగా నవ్వాడు. అమ్రపాలితో మనో పెళ్లి నిశ్చయమైన వాయిదా పడింది. నేను మనో చావుకి ముహూర్తం పెట్టాను. ఆ రోజు చిట్టడివిలో టేకుమానుని ఆ ఇద్దరి మీదికి నెట్టి చంపడానికి ప్రయత్నించింది నేనే. నాకు అమ్రపాలి పట్ల ప్రత్యేకమైన ద్వేషం ఏమీ లేదు. కానీ నాకు మనో ఒంటరిగా దొరకలేదు. ఆ రోజు హత్య చేసి ఉండేవాడినే. కానీ అక్కడికి యాదృచ్ఛికంగా కొందరు బలభద్రరావుని అనుమానిస్తూ సర్వభూషణ్ రావు వచ్చారు. ఆ అవకాశం అలా తప్పిపోయింది. నో నో ఆ శివరంజన్ ఎవరో నాకు తెలీదు. నేను మనోహర్ని కాను. అంకుల్ పేరు ఉట్టి ప్రకాష్ మాత్రమే. మనో అరిచాడు. ఒకవేళ అయినా అయ్యుండొచ్చు. అంత మాత్రానికే ఓ మనిషిని నిలువున హత్య చేయాలనుకోవడం అన్యాయం అన్నయ్యా. మానవతా దృష్టితో ఆలోచించు పుష్పాంజలి అంది. పుష్ప కఠినంగా అన్నాడు శివ. నీ కిరాయి అనుచరుల్ని ఆయుధాల్ని కింద పడేసి పోలీసులకి లొంగిపోమ్మని చెప్పన్నయ్యా అతడికి నచ్చజెప్తున్నట్లు అన్న పుష్ప మళ్ళీ కఠినంగా. లేని పక్షంలో నేను షూట్ చేసుకుని చేస్తాను అంటుండగానే మెరుపులా కదిలి ఆమె చేతుల్ని పిస్టల్ లాక్కొని మనోని షూట్ చేయబోయాడు శివ. అదే సమయంలో చెట్టు మీద చలం చేతిలోని రివాల్వర్ పేలింది. వరుసగా శివ అతడి మనుషుల చేతుల్లోని ఆయుధాలు ఎగిరిపోయాయి. కొందరు భయపడి వదిలేశారు. చలం చెట్టు మీద నుంచి కిందికి దూకాడు. ఒరేయ్ మిత్రద్రోహి, ఇప్పుడేం చేస్తావురా? పోలీసుల తూటాలకి బలవుతావా? నన్ను కాల్చి చంపమంటావా? విచక్షణ మానవత్వం మరిచి రాక్షసుడివైపోయావు. అదృష్టవశాత్తు డేవిడ్ మూర్తి నన్ను హంతకుడిగా భావించక వదిలేశాడు. కావాలనే హంతకుడు ఈ బృందంలోనే ఉన్నాడని ఆయన నమ్మకం. కానీ నువ్వని నేను నమ్మలేకపోతున్నాను అంటూ ఆవేశంతో ముందుకొస్తున్న చలాన్ని అన్నయ్య అంటూ భయంగా పుష్ప పట్టుకుంది. శివ, నన్ను నమ్మరా? ఆ శివరంజన్ ఎవరో నాకు తెలీదు. నేను నిన్నటిదాకా అల్లరిచిల్లరిగా తిరిగుండొచ్చు. నువ్వు చాలా పొరపాటు పడ్డావు చెబుతున్న మనో మాటలకు అడ్డొస్తూ చెప్పాడు. మొదటి విడతగా అక్కడికి చేరుకున్న పోలీస్ ఎస్ఐ. చాలా పొరబడ్డావు మిస్టర్. నువ్వు నీ పగతో ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయావు. నిజాన్ని తెలుసుకోవడానికి ఎంత మాత్రమూ ప్రయత్నించలేదు. నువ్వు చెప్పిన ఆ దుర్మార్గుల్లో మనోహర్ అనేవాడు పోలీస్ కాల్పుల్లో చచ్చాడు. ప్రకాష్ రావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ప్రకాష్ రావు మనోహర్కి బాబాయ్ కాదు, పార్ట్నర్. వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదు, స్మగ్లర్స్. ఇంకా కొంతమంది యువతుల్ని ఇదే విధంగా మోసగించినట్లు అభియోగాలున్నాయి. ప్రకాష్ రావు ఆజన్మ కారాగార శిక్షని అనుభవిస్తున్నాడు. నేను ఈ మధ్యనే రాజమండ్రి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. శివ అతని వైపు వెర్రిగా చూశాడు. వాళ్ళు నాకు తెలుసు. విశాఖపట్నంలో 3 ఏళ్ల క్రిందట నేను వాళ్లతో కలిసి పనిచేశాను. మనోహర్ పోలీసుల చేతుల్లో చచ్చిపోయాక భయపడి పారిపోయి వచ్చాను. తర్వాత తెలిసింది ప్రకాష్ రావు ఆజన్మ ఖైదు అనుభవిస్తున్నాడని. శివ తెచ్చుకున్న కిరాయి గుండా చెప్పాడు. శివ కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఆనందరావు, ప్రకాష్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు నిశ్శబ్దంగా. శివని అతని మనుషుల్ని కవర్ చేస్తూ చుట్టుముట్టేశారు. అప్పటికే శివ మనోవైపు చూస్తున్నాడు. తన ఆలోచన రాహిత్యం ఒక ఉత్తమ స్నేహితుణ్ణి బలి తీసుకోబోయిందా? ఎంత క్రూరంగా ప్రవర్తించాడు తను. నిప్పులాంటి నిజం ఎంత ఆలస్యంగా బయటపడింది. ఇప్పటికే ఓ అమాయక ప్రాణి బలైపోయింది తన క్రూరత్వానికి. నిజం ఇంకా ఆలస్యంగా బయటికి వచ్చుంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. తన పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? జీవిత ఖైదా? మరణశిక్ష? అది సరిపోతుందా? నీళ్లు నిండిన అతడి కళ్ళకి మనోరూపం మసగ్గా కనబడుతోంది. మిస్టర్ శివ, పారిపోవడానికి అనవసర ప్రయత్నం చెయ్యొద్దు. ఎప్పుడొచ్చాడో డేవిడ్ మూర్తి కంఠం కఠినంగా వినిపించింది. శివ చప్పున కింద కూలబడ్డాడు. మనో, నిన్ను క్షమించమని నేను అడగను. క్షమకి అర్హులు కానంతటి క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించాను నేను. చాలా పెద్ద పాపాన్ని కొడిగట్టాను. నా ఈ నేరాలకి ఎలాంటి శిక్ష విధించుకోవాలో నాకు తెలుసు అంటూ ముందుకు జరిగాడు. మనో కాళ్ళు పట్టుకోపోతున్నాడతడు అని అనుకున్నారందరూ. డేవిడ్ మూర్తి ఏదో అనుమానంతో ముందుకు రాబోయాడు. అప్పటికే ఆలస్యమైపోయింది.
శివ కింద పడి ఉన్న పిస్టల్ని మెరుపు వేగంతో అందుకొని కణతకి గురిపెట్టుకొని కాల్చుకున్నాడు. క్షణంలో 4వ వంతు సేపట్లో జరిగిపోయిందది. శివ మనో ఆక్రోశంతో ఆ కొండ కోనలు ప్రతిధ్వనించాయి. అంతా స్తంభీభూతులయ్యారు. అన్నయ్య అంటూ పుష్ప విరుచుకుపడిపోయింది. శివ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తెరుచుకున్న అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, ఒక తొందరపాటు, బలికోరిన జీవితం, విషాదం నిండిన మనసులు, తేలికపడ్డ హృదయాలు కూడా. మోకాళ్ల మీద వంగిపోయిన మనో భుజం మీద ఓదార్పు చెయ్యి వేసింది అమ్రపాలి. అతడు ఆమె చేతుల్లో ముఖం దాచుకున్నాడు. సమాప్తం. చిత్రమైన శత్రువు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.